హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అసలు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి గల కారణం ఏంటి, అలానే దాని వెనకాల జరిగిన చరిత్ర ఏంటి, అదేవిధంగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్ని విభాగాలుగా రచించాడు, అంటే ఎన్ని కాండలుగా, ఎన్ని సర్గలుగా, ఎన్ని శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు, అలానే వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు వాల్మీకి మహర్షి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే తన మనసులో ఒక ప్రశ్న పడుతుంది. అదేంటంటే, సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా భూప్రపంచంలో జీవించాడా అని. తన ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పగలరు అని ఆలోచిస్తుంటే వాల్మీకి మహర్షికి నారదముని గుర్తుకొస్తాడు. ఎందుకు నారదమునే చెప్పగలడు? ఎందుకంటే నారదముని త్రిలోకాలు తిరుగుతూ ఉంటాడు. అలానే ముల్లోకాల్లో జరిగే విషయాలు కూడా నారదమునికి తెలుసు. అందుకనే తన ప్రశ్నకి నారదుడు అయితేనే జవాబు చెప్పగలడు అని భావించి వాల్మీకి మహర్షి నారదమునిని ప్రార్థిస్తాడు. వెంటనే నారదముని కూడా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి, ఓ మహాముని, సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఇంతకుముందు భూప్రపంచంలో జీవించి ఉన్నాడా? అంటే సకల గుణ సంపన్నుడు, విపత్కర పరిస్థితిలో తొనకనివాడు, సామాన్య విశేష దర్శనములు తెలిసినవాడు, క్లిష్ట పరిస్థితిలో కూడా మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గలవాడు, సకల ప్రాణములకు హితము చేయువాడు, ధైర్యశాలి, క్రోధము అసూయ లేనివాడు, రణములో దిగితే దేవతసురులను కూడా భయకంపితులను చేయువాడు. ఈ గుణాలతో ఎవరైనా వ్యక్తి జీవించి ఉన్నాడా అని నారదమునిని వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదముని చిన్నగా నవ్వి, ఓ మహర్షి, నీవడిగిన గుణగణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం కష్టం. కానీ వాటికి దగ్గరలో ఒక వ్యక్తి జీవించాడు. అతడే రాముడు. రాముడు మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ఎత్తైన భుజములు, బలమైన బాహువులు, శంఖము వలె నునుపైన కంఠము, విశాలమైన వక్షస్థలము, బలమైన ధనుస్సు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు, గంభీరమైన నడక, విశాలమైన కన్నులు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, వేదాలు తెలిసినవాడు, ధనుర్వేదములో ఆరితేరినవాడు, అలానే పొంకమైన అవయవాలు కలిగినవాడు. ఇక్కడ పొంకమైన అవయవాలు అంటే బలమైన అవయవాలు అని అర్థం వస్తుంది. అలానే రాముడి యొక్క జీవిత చరిత్రను కూడా వాల్మీకి మహర్షికి బోధించి తర్వాత నారదముని గగన మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. నారదముని వెళ్ళిపోగానే వాల్మీకి మహర్షి అలానే అతడి శిష్యుడైన భరద్వాజుడు తిరిగి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి బయలుదేరతారు. దారి మధ్యలో గంగా నదీ తీరానికి దగ్గరలో ఉన్న తమసా నదీ తటములో స్నానమాచరించడానికి ఆగుతారు. ముందుగా వాల్మీకి మహర్షి స్నానమాచరించి అక్కడే తన శిష్యుడైన భరద్వాజుని కూడా స్నానమాచరించమని చెప్పి వాల్మీకి మహర్షి అక్కడ ఉన్న పరిశుభ్రమైన నీటిని చూసి ఆశ్చర్యపోతూ అక్కడున్న వనాన్ని కూడా తిలకిస్తూ ఉంటాడు. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక చెట్టు పైన 2 క్రౌంచ పక్షులు వాల్మీకి మహర్షికి కనిపిస్తాయి. ఆ 2 క్రౌంచ పక్షులు కూడా ఒక్క క్షణం కూడా ఎడబాటుని సహించలేని విధంగా మధుర గానాలను చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటాయి. వాటి అన్యోన్యతను చూసి వాల్మీకి మహర్షి చాలా ఆనందంతో తిలకిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఉండదు. ఒక దుర్మార్గుడైన కిరాతుడు తన బాణాన్ని ఆ మగ క్రౌంచ పక్షి మీదకి విడిచిపెడతాడు. ఆ బాణం తగలగానే ఆ మగ క్రౌంచ పక్షి భూమిపైన పడి విలవిలా కొట్టుకుంటూ తన ప్రాణాలని విడిచిపెడుతుంది. అప్పటి వరకు సంతోషంగా తన పక్కనే ఉన్న భర్త అలా ప్రాణాలు విడిచిపెట్టడం చూసి తట్టుకోలేక ఆ ఆడ క్రౌంచ పక్షి విలవిలలాడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈ సంఘటన అంతా చూసిన వాల్మీకి మహర్షి ఆ బాధని తట్టుకోలేక ఆ కిరాతుణ్ణి శపిస్తాడు. ఓ కిరాతుడా, నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు, అలానే శాశ్వతముగా అపకీర్తి పాలవుతావని చెప్పి వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రూపంలో ఆ కిరాతుని శపిస్తాడు. కొంచెం సమయం గడిచిన తర్వాత వాల్మీకి మహర్షి ఆలోచించడం మొదలు పెడతాడు. నేను ఏదైతే బాధలో శ్లోకాన్ని చెప్పానో అది ఏ రకమైన శ్లోకం అని. అప్పుడు వాల్మీకి మహర్షికి అర్థమవుతుంది, తను ఏదైతే శ్లోకంని చెప్పాడో అది ఛందోబద్ధమైన శ్లోకం అని. ప్రస్తుతానికి ఈ ఛందోబద్ధమైన శ్లోకం అనే దాన్ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో నేను శ్లోకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ఛందోబద్ధమైన శ్లోకం గురించి కూడా నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్మీకి మహర్షి ఏదైతే బాధలో ఆ శ్లోకాన్ని చెప్పాడో ఆ శ్లోకం తన శిష్యుడైన భరద్వాజుడికి కూడా నచ్చి అదే శ్లోకాన్ని కంఠస్థం చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ భరద్వాజుడు అంటే భరద్వాజ మహర్షి కాదు, వాల్మీకి యొక్క శిష్యుడి పేరు కూడా భరద్వాజుడే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రామాయణంలో భరద్వాజ మహర్షి కూడా వస్తారు. మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మీకు ఇప్పుడే ముందుగానే చెప్తున్నాను. కాబట్టి అలా కంఠస్థం చేస్తూనే ఇద్దరు కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు.
తన ఆశ్రమానికి చేరుకున్న వాల్మీకి మహర్షి తన పూజా కార్యక్రమాలలో నిమగ్నుడైపోయి ఉంటాడు. అదే సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ప్రత్యక్షమవుతాడు. అది చూసిన శిష్యులు అలానే వాల్మీకి మహర్షి కూడా ఆశ్చర్యపోయి అలానే బ్రహ్మదేవుడిని చూస్తూ ఉంటారు. అంటే స్వయంగా బ్రహ్మే తన ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏంటో తెలియక అలా ఆశ్చర్యంతో వాల్మీకి మహర్షి చూస్తూ ఉంటాడు. తరువాత వాల్మీకి మహర్షి మేల్కొని బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇద్దరూ కూడా ఆసీనులవుతారు. స్వయంగా బ్రహ్మే తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షికి ఏదైతే సంఘటన అక్కడ తమసా నది తటంలో జరిగిందో అదే గుర్తుకొస్తుంటుంది. అలానే ఏదైతే ఛందోబద్ధమైన శ్లోకం తన నోటి నుండి వెలువడిందో దాన్నే మనసులో తలుచుకుంటూ ఉంటాడు. ఓ మహర్షి, ఏదైతే సంఘటన అక్కడ తమసా నది తటంలో జరిగిందో అలానే ఏదైతే ఛందోబద్ధమైన శ్లోకం నీ నోటి నుండి వెలువడిందో అది నా సంకల్పం మూలంగానే జరిగింది, కాబట్టి నువ్వు దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు అని చెప్పి, అదేవిధంగా ఏదైతే సంక్లిప్త రామాయణాన్ని నారదుడు నీకు బోధించాడో ఆ రామాయణం మొత్తాన్ని కూడా ఇదే ఛందోబద్ధమైన శ్లోకంతో రచించు అని చెప్పి, అలానే ఏదైతే రహస్యాలు నారదముని నీకు చెప్పలేదో అవి కూడా నువ్వు రచించడం మొదలుపెట్టాక నీకు గుర్తుకొస్తాయని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోగానే వాల్మీకి మహర్షి సంకల్పించుకుంటాడు, తన సంపూర్ణ రామాయణాన్ని కూడా ఇదే విధంగా ఛందోబద్ధమైన శ్లోకాలతోటే రచిస్తాను అని చెప్పి. బ్రహ్మ చెప్పిన విధంగానే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం మొదలుపెట్టాడు. తన తపోశక్తి వల్ల దివ్య దృష్టి కలిగి రామాయణం అంతా కూడా తన కళ్ళ ముందు జరిగినట్టుగా కనిపించి ఏ చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా రహస్యాలతో కలిపి సంపూర్ణ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. రామాయణాన్ని ఏ కారణం వల్ల వాల్మీకి మహర్షి రచించాడో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే రామాయణాన్ని ఎన్ని విభాగాలుగా వాల్మీకి మహర్షి రచించాడో తెలుసుకుందాం. అలానే వాటి యొక్క విశిష్టతను కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రామాయణం మొత్తాన్ని చూసుకుంటే 7 కాండలు ఉంటాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, అలానే ఉత్తరాకాండ. ఇక్కడ ఉత్తరాకాండని తర్వాత జోడించినట్టుగా చెప్తారు, కానీ ఏదేమైనా వాల్మీకి మహర్షి ఉత్తరాకాండని తర్వాత జోడించారు. కాబట్టి మనం ఉత్తరాకాండతో కలిపి సంపూర్ణ రామాయణాన్ని చదువుకోవాలి. అలానే మనకి 645 సర్గాలు, 24,541 శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ సర్గలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు బాలకాండ మొత్తాన్ని మనం ఒక చాప్టర్లా తీసుకుంటే ఆ బాలకాండలో మనకి రాముడు చిన్న వయసు నుండి యుక్త వయసుకు వెళ్ళేంత వరకు ఉంటుంది. ఆ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక చిన్న చిన్న విభాగాలుగా మనకి వాల్మీకి మహర్షి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విభాగాలనే మనం సర్గలు అంటాం. ఇప్పుడు ఏదైతే ఛందోబద్ధమైన శ్లోకం వాల్మీకి మహర్షి కిరాతుని శపించడానికి వాడాడో ఆ శ్లోకాన్ని ఎందుకు ఛందోబద్ధమైన శ్లోకం అన్నారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా నిషాద ప్రతిష్టాం త్వ మగమహ శాశ్వతీహి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఈ ఛందోబద్ధమైన శ్లోకంలో మనకి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో కూడా సమాన అక్షరాలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ 4 పాదాలన్నీ కలిపితే మొత్తంగా 32 అక్షరాలతో ఒక శ్లోకం ఉంటుంది. మీరు రామాయణంలో ఏ శ్లోకానైనా తీసుకోండి, దానిలో 32 అక్షరాలు మాత్రమే ఉంటాయి. దీనినే మనం అనుష్టఫ్ ఛందస్సు అని కూడా అంటాం. మా నిషాద ప్రతిష్టాం త్వ 8 అక్షరాలు, మగమహ శాశ్వతీహి నమః ఇవి కూడా 8 అక్షరాలు, యత్ క్రౌంచ మిథునాదేకం ఇక్కడ కూడా మనకి 8 అక్షరాలు ఉన్నాయి, అవధీహి కామమోహితం ఇక్కడ కూడా మనం చూసుకుంటే 8 అక్షరాలు ఉంటాయి. కాబట్టి మొత్తంగా మనం లెక్క పెడితే 32 అక్షరాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఛందోబద్ధమైన శ్లోకం అని అన్నారు. ఇటువంటి శ్లోకాలు మనం గానం చేయడానికి అనుకూలంగా ఉంటాయి, అందుకే మనం వీటిని ఛందోబద్ధమైన శ్లోకాలు అంటాం. ఇక నుంచి మనం బాలకాండ గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అయోధ్య నగరం అనేది కోసల దేశం యొక్క రాజధాని. ఈ అయోధ్య నగరం నుంచే దశరథ మహారాజు కోసల దేశం అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ అయోధ్య నగరం 12 యోజనాల పొడవు అలానే 3 యోజనాల వెడల్పు ఉంటుంది. అంటే దాదాపు 155 కిలోమీటర్ల పొడవు అలానే 39 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం అయోధ్య నగరం యొక్క విస్తీర్ణన ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ అయోధ్య నగరంలో రకరకాల జంతువులు కూడా నివసిస్తుండే అన్నమాట. అంటే చాలా జాతులకు చెందిన పశువులు, గజాలు, అశ్వాలు
ఇంకా చాలా రకాలైన పక్షులు, తాబేళ్ళు, పాములు, ఇంకా మనం చూసుకుంటే సింహాలు, పులులు, అడవి పందులు ఇలాంటి క్రూర జంతువులు కూడా ఇక్కడ నివసిస్తుండే అనమాట. ఈ అయోధ్య నగరం అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతో, ఎత్తైన భవనాలతో ఉండేదంట. ఈ భవనాలన్నీ కూడా ప్రతిరోజు పూలతో అలంకరించి ఇంటి ముందు ముగ్గులతో, రంగోలీలతో చూడడానికి చాలా అందంగా ఉండేదంట. అందుకే ఎవరైనా వాల్మీకి రామాయణం చదివితే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే తరచుగా వాల్మీకి మహర్షి ఈ అయోధ్య నగరాన్ని ఇంద్రుడు పరిపాలించే అమరావతితో పోలుస్తూ ఉంటాడనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయోధ్య నగరం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అక్కడ నివసించే ప్రజలకి ఎటువంటి లోటుపాట్లు ఉండేవి కాదంట. అంటే తినడానికి తిండి లేకపోవడం కానీ, ఉండడానికి ఇల్లు లేకపోవడం కానీ, లేదంటే ధరించడానికి దుస్తులు లేకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితిలో ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు. అందరూ కూడా వాళ్ళకి ఉన్నంతట్లోనే చాలా సంతోషంగా జీవించేవాళ్ళు. అలానే ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా చాలా జ్ఞానవంతులు. ఎవ్వరు కూడా అజ్ఞానులంటూ ఉండేవాళ్ళు కాదు. ఎవరి వృత్తిలో వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండేదన్నమాట. అలానే అక్కడ ఉండే ప్రజలకి యుద్ధ కళలు కూడా బాగా తెలుసు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కూడా బాగా తెలుసు అనమాట. ఇక్కడ నివసించే ప్రజలు ఎప్పుడూ కూడా దొంగతనాలు చేయడం కానీ, పరస్త్రీని ఏడిపించడం కానీ, అదేవిధంగా ఇతరులను చూసి ఈర్ష్యపడడం కానీ, ఇలాంటి బుద్ధి ఎవరికి కూడా ఉండేది కాదు. ఇంత మంచి ప్రజలు ఆ రాజ్యంలో ఉండడం వల్లే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అంత బాగా పరిపాలించాడు అనమాట. ఇంకా దశరథ మహారాజు యొక్క మంత్రులు అలానే పురోహితుల గురించి మనం మాట్లాడుకుంటే, దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో 8 మంది మంత్రులు అలానే 2 ప్రధాన పురోహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లను కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. 8 మంది మంత్రుల పేర్లు వచ్చేసరికి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు అలానే సుమంత్రుడు. అలానే 2 ప్రధాన పురోహితులు వచ్చేసరికి వశిష్ఠుడు, వామదేవుడు అనమాట. వీళ్ళే కాదు, ఇంకా మనం చెప్పుకుంటే సుయజ్ఞుడు, జాబాలి, అలానే కశ్యపుడు, ఇంకా చాలామంది మంత్రులు, పురోహితులు కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళను మాత్రం ముఖ్యంగా చెప్తారనమాట. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి అనేది మనకు బయటపడుతుంది. ఇంకా మనం వీళ్ళ గుణగణాల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళందరికీ కూడా సకల శాస్త్రాలు తెలుసు. న్యాయశాస్త్రము తెలుసు, దండనీతి తెలుసు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు అనమాట. అదేవిధంగా పరాక్రమవంతులు కూడా. చాలా కఠిన పరీక్షలన్నీ ఎదుర్కొని ఈ స్థానాన్ని పొందిన వాళ్ళు అనమాట వీళ్ళు. తప్పు చేసింది వీళ్ళ స్నేహితుడైనా, బంధువైనా, వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళైనా కూడా ఎటువంటి భేదం చూపించకుండా ఆ తప్పుకి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్షని వాళ్ళకి వేసేవారు అన్నమాట. అదేవిధంగా ఏదైనా యుద్ధం వీళ్ళ మీదకి వస్తుందని వీళ్ళు గ్రహిస్తే కనుక అవతలి వాళ్ళ బలాన్ని, బలహీనతని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని రచించడంలో వీళ్ళు చాలా నేర్పులు అంటారు. అలానే ఏదైనా ఒక సున్నితమైన సమస్య వస్తే దాన్ని సూక్ష్మంగా పరీక్షించి ఆ తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పటికప్పుడు గూఢచారుల దగ్గర నుండి చుట్టుపక్కల ఉండే రాజ్యంలో విషయాలను కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు దశరథ మహారాజుకి తెలియజేస్తూనే ఉండేవాళ్ళు. కాబట్టి దశరథ మహారాజుకి రాజ్యం లోపలే కాకుండా రాజ్యం బయట కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేదన్నమాట. అక్కడుండే మంత్రులు, పురోహితులు అందరూ కూడా వాళ్ళ విధులని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అందుకే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అంత చక్కగా పరిపాలించగలుగుతాడు. అన్నీ ఉన్న దశరథ మహారాజుకి ఒక్క విషయంలో మాత్రం మనశ్శాంతి ఉండదన్నమాట. అదే అతనికి పుత్ర సంతానం లేకపోవడం. అప్పుడు దశరథ మహారాజు ఇలా అనుకుంటాడనమాట, నేను అశ్వమేధ యాగం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. అప్పుడు సుమంత్రుడితో రాజ్యంలో ఉండే మంత్రులందరినీ అలానే పురోహితులందరినీ కూడా ఆస్థానానికి పిలిపించమంటాడనమాట. అప్పుడు ఆ మంత్రులందరి ముందు తను అనుకున్న అశ్వమేధ యాగం గురించి చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఆ మంత్రులు, పురోహితులు అందరూ కూడా అశ్వమేధ యాగం చేయడమే మంచిదని చెప్పి రాజుకి సలహా ఇస్తారనమాట. అదేవిధంగా దశరథ మహారాజుకి యజ్ఞానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించమని, అదేవిధంగా ఈ యాగాశ్వాన్ని కూడా విడిచిపెట్టమని దశరథ మహారాజుకి చెప్తారు. కానీ ఈ అశ్వమేధ యాగం చేయడంలో ఒక చిన్న సమస్య ఉంది. ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ కర్త నశిస్తాడనమాట. ఇక్కడ కర్త ఎవరు? దశరథ మహారాజు. ఏదైనా పొరపాట్లు జరిగితే దశరథ మహారాజు ప్రాణాలకి ముప్పనమాట. కాబట్టి అటువంటి తప్పులేమీ జరగకుండా ఆ రాజ్యంలో ఉండే మంత్రులు, పురోహితులకే ఆ బాధ్యతని దశరథ మహారాజు అప్పగిస్తాడనమాట. ఆ పురోహితులు అందరూ కూడా దానికి అంగీకరించి ఇంకా యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడంలో నిమగ్నులైపోయి ఉంటారు. కేవలం అశ్వమేధ యాగం చేయడం వల్లే దశరథ మహారాజుకి పుత్ర సంతానం కలగదు.
ఏదైతే అశ్వమేధ యాగం చేస్తే మంచిది అని చెప్పి మంత్రులందరూ దశరథ మహారాజుకి ఉపాయాన్ని చెప్పారో అది విన్న సుమంత్రుడు దశరథ మహారాజుతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పి అడుగుతాడనమాట. పూర్వం సనత్కుమార్ మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి కొంతమంది మహర్షుల ముందు చర్చించిన ఆ విషయాలు సుమంత్రుడికి తెలుసనమాట. కాబట్టి దాని గురించి దశరథ మహారాజుతో మాట్లాడడానికే దశరథ మహారాజుని అడుగుతాడు. ఇక్కడ మనం సనత్కుమార్ మహర్షి యొక్క ప్రత్యేకతను కూడా మనం మాట్లాడుకోవాలి. సనత్కుమార్ మహర్షికి భవిష్యవాణి చూసే శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తుని ముందుగానే మహర్షుల ముందు పెడతాడు. కాబట్టి సుమంత్రుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి దశరథ మహారాజుని అడుగుతాడనమాట. ఇదే త్రేతాయుగంలో పూర్వం సనత్కుమార మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యవాణిని చూసి అక్కడుండే మహర్షులతో దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి ఇలా చెప్తాడనమాట. రాబోయే కాలంలో ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు జన్మిస్తాడు. ఆ దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఋషిశృంగుడి యొక్క సహాయం తీసుకుని అశ్వమేధ యాగాన్ని అలానే పుత్రకామిష్టి యజ్ఞాన్ని నిర్వహించి తన పుత్ర సంతానాన్ని పొందుతాడు అని చెప్పి ఆ మహర్షులందరి ముందు సనత్కుమార్ మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తాడనమాట. ఇది ఆ నోట ఈ నోట సుమంత్రుడి చెవిలో కూడా పడుతుంది. కాబట్టి ఇదే విషయాన్ని దశరథ మహారాజు కూడా వివరిస్తాడు. కానీ దశరథ మహారాజుకి ఎందుకు ఋషిశృంగుడే సహాయం చేయగలడు? కాబట్టి మనం ఋషిశృంగుడి యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం ధర్మరథుడు అనే మహారాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఆ ధర్మరథుడికి చిత్రరథుడు అనే కుమారుడు పుడతాడు. ఈ చిత్రరథుడే తర్వాత కాలంలో అంగరాజ్యానికి ప్రభువయ్యి రామపాదుడిగా ప్రసిద్ధికెక్కుతాడనమాట. తను రాజైన అహంకారంతో ఒకానొక సమయంలో ఈ రామపాదుడు ధర్మాన్ని తప్పుతాడు. అందువల్ల తన రాజ్యమంతా అనావృష్టి ఏర్పడి వాళ్ళ ప్రజలంతా కూడా బాధపడుతూ ఉంటారనమాట. తర్వాత రామపాదుడు తను చేసిన తప్పుని తెలుసుకొని తన రాజ్యంలో ఉండే మంత్రులని అలానే పురోహితులని తన ఆస్థానానికి పిలిపించుకొని తను చేసిన తప్పుకి పరిష్కారం ఏంటో చెప్పమని ఆ మంత్రులని వేడుకుంటాడనమాట. అప్పుడు ఆ మంత్రులందరూ కూడా రాజుకి ఒక ఉపాయాన్ని చెప్తారు. అదేంటంటే, ఓ మహారాజా, కశ్యప మహర్షి యొక్క పుత్రుడు విభండకుడు. ఈ విభండకుడికి ఋషిశృంగుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు. ఈ ఋషిశృంగుడు ఎప్పుడు కూడా తన తండ్రికి సేవలు చేసుకుంటూ అలానే అగ్ని కార్యక్రమాలని నిర్వహించుకుంటూ అదే వనంలో నివసిస్తూ ఉంటాడనమాట. ఈ ఋషిశృంగుడికి తన తండ్రి అలానే అతని యొక్క ఆశ్రమం, అదేవిధంగా అక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చే మునులు మహర్షులు తప్ప వేరే ప్రపంచం అంటూ తెలియదు. ఈ విధంగా ఆ ఋషిశృంగుడు తన యొక్క మొదటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడనమాట. కాబట్టి అటువంటి ఋషిశృంగుడిని మన రాజ్యానికి తీసుకురావడం వల్ల మన రాజ్యం యొక్క అనావృష్టి పోయి అలానే మన రాజ్య ప్రజలందరూ కూడా సంతోషంగా నివసిస్తారని చెప్పి ఈ ఉపాయాన్ని అంగరాజైన రామపాదుడికి చెప్తారనమాట. ఈ ఉపాయాన్ని విన్న రామపాదుడు వెంటనే తన మంత్రులందరినీ కూడా ఆ ఋషిశృంగుడు ఉండే ఆశ్రమానికి వెళ్ళి వెంటనే తన రాజ్యానికి తీసుకురమ్మని చెప్పి ఆదేశిస్తాడనమాట. కానీ మంత్రులందరూ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఋషిశృంగుడి యొక్క తండ్రి విభండకుడు, అతను చాలా కోపిష్టి అనమాట. కాబట్టి మంత్రులు ఎవరూ కూడా వెళ్ళడానికి సాహసించరు. కానీ అతన్ని తీసుకొచ్చే ఉపాయాన్ని కూడా ఈ మంత్రులే రామపాదుడికి వివరిస్తారనమాట. ఆ ఉపాయం ఏంటి అంటే, మన రాజ్యంలో ఉండే గణికలని ఆ ఋషిశృంగుడు ఉండే అరణ్యానికి పంపించడం వల్ల మన గణికలు ఆ ఋషిశృంగుడిని ఆకట్టుకొని ఆ ఋషిశృంగుడిని మన రాజ్యానికి తీసుకురాగలరు. అదేవిధంగా అలా వచ్చిన ఋషిశృంగుడికి తమ కుమార్తె అయిన శాంతినిచ్చి వివాహం జరిపించడం వల్ల తమరికి పుత్ర సంతానం కూడా కలుగుతుందనే విషయాన్ని ఈ మంత్రులందరూ కూడా రామపాదుడికి చెప్తారనమాట. ఇంకా ఈ విషయం తెలుసుకున్న రామపాదుడు తన రాజ్యంలో ఉండే గణికలందరినీ కూడా ఋషిశృంగుడు ఉండే అరణ్యానికి పంపిస్తాడు. ఇక్కడ గణికలు అంటే వీళ్ళు అంగరాజ్యంలోనే నివసిస్తూ ఉంటారు. అక్కడే నృత్యాలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఇంకా గాన కచేరీలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ అంగరాజ్యం నుండి ప్రజలని ఆకట్టుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా వీళ్ళు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. అలానే వీళ్ళు వస్త్రధారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మంత్రులందరూ ఈ గణికలని పంపించమనే ఉపాయాన్ని రాజుకు చెప్తారు. ఇంకా అరణ్యానికి చేరుకున్న ఈ గణికలు ఆ ఋషిశృంగుడి యొక్క రాక గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ ఋషిశృంగుడు తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి బయటికి రాడు. ఎందుకంటే ఋషిశృంగుడు ఎప్పుడు కూడా తన తండ్రికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా అదే ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. తరచుగా బయటికి రాడనమాట. కానీ ఒకానొక సమయంలో ఋషిశృంగుడే తనంతట తాను బయటకు వచ్చి ఈ గణికలను చూస్తాడనమాట. అదేవిధంగా ఈ గణికల దగ్గరికి వచ్చి వీళ్ళ వివరాలను కూడా అడుగుతాడు. అలా తెలుసుకున్న ఋషిశృంగుడు ఈ గణికలందరినీ తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తాడనమాట. ఈ గణికలని చూసిన వెంటనే ఋషిశృంగుడు కూడా చాలా ఆకర్షితుడవుతాడు. ఎందుకంటే అటువంటి స్త్రీలని ఎప్పుడూ తన కళ్ళతో చూసింది లేదనమాట. ఎప్పుడు పురాణాల్లో చదువుకోవడం తప్ప తన కళ్ళతో చూడడం అదే మొదటిసారి. అందుకే అంత ఆకర్షితుడవుతాడు. ఇంకా గణికలు కూడా ఋషిశృంగుడి యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి
తన యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. అలా చేరుకున్న ఈ గణికలు వాళ్ళతో పాటు తీసుకొచ్చిన రకరకాల బహుమానాలని, అదేవిధంగా ఆహార పదార్థాలని కూడా ఋషిశృంగుడికి సమర్పిస్తారనమాట. ఋషిశృంగుడు కూడా వాళ్ళు తీసుకొచ్చిన బహుమానాలను స్వీకరిస్తాడు. అలానే వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని కూడా భుజిస్తాడు. అటువంటి ఆహారాన్ని గానీ, అటువంటి బహుమానాలను గానీ ఋషిశృంగుడు చూడడం మొదటిసారనమాట. కాబట్టి వాటికి కూడా చాలా ఆకర్షితుడవుతాడు. కాబట్టి తర్వాత రోజు ఋషిశృంగుడే ఈ గణికలుండే ప్రదేశానికి వెళ్తారు. దాన్ని అదునుగా చేసుకొని ఈ గణికలందరూ కూడా తమ ఆశ్రమానికి రమ్మని చెప్పి ఋషిశృంగుడిని ఆహ్వానిస్తారనమాట. మా ఆశ్రమంలో ఇంకా చాలా రకరకాలైన బహుమానాలు, అదేవిధంగా పంచభక్ష పరవాణాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆశ్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. ఋషిశృంగుడు కూడా దానికి అంగీకరిస్తాడనమాట. ఈ విధంగా గణికలు వాళ్ళ యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్తామని చెప్పి అంగరాజ్యానికి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే ఋషిశృంగుడు ఆ అంగరాజ్యంలో అడుగు పెడతాడో వరుణదేవుడు కరుణించి ఆ ప్రాంతం అంతా కూడా వర్షాలను కురిపిస్తాడనమాట. దానితో వాళ్ళకు పట్టిన అనావృష్టి అంతా కూడా పోతుంది. ఇంకా రోమపాదుడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తె అయిన శాంతనిచ్చి ఈ ఋషిశృంగుడికి వివాహం జరిపిస్తాడు. ఇంకా ఋషిశృంగుడు తన భార్యతో కలిసి అదే రాజ్యంలో అంతఃపురంలో నివసిస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా సుమంత్రుడు ఋషిశృంగుడి యొక్క జీవిత చరిత్రని దశరథ మహారాజుకి వివరిస్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్న దశరథ మహారాజు తన మంత్రులతో కలిసి అంగరాజ్యానికి వెళ్ళడం, అక్కడ రోమపాదుని ఋషిశృంగుడిని కలవడం, వాళ్ళతో తను చెయ్యబోయే అశ్వమేధ యాగం గురించి చర్చించడం, అదేవిధంగా ఋషిశృంగుడిని ప్రధాన పురోహితుడిగా నియమించాలనుకుంటాడు. ఈ విషయాన్ని కూడా ఋషిశృంగుడికి చెప్తాడు. ఇంకా రోమపాదుడు ఋషిశృంగుడు కూడా అంగీకరిస్తారనమాట. ఇంకా వెంటనే ఋషిశృంగుడిని అతని భార్యని వెంట పెట్టుకుని దశరథ మహారాజు అయోధ్య నగరానికి తిరిగి వస్తారు. ఇంతకు ముందు మంత్రులు చెప్పిన విధంగానే ఒక వసంతకాలంలో అశ్వాన్ని విడిచిపెడతాడు దశరథ మహారాజు. ఆ అశ్వం తిరిగి మళ్ళీ సంవత్సరం కాలం తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఈ అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేశారో ఆ ప్రాంతానికి చేరుకుంటుందన్నమాట. ఆ వెంటనే దశరథ మహారాజు కూడా ఆ అశ్వమేధ యాగం మొదలు పెడతాడు. ఈ అశ్వమేధ యాగానికి అన్ని దేశాల యొక్క రాజుల్ని, మంత్రులని, పురోహితులని, అలానే ప్రజలని కూడా దశరథ మహారాజు ఆహ్వానిస్తాడు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడనమాట. దానికి సంతోషించి వాళ్ళంతా కూడా పుత్ర సంతానం కలగాలి అని చెప్పి దశరథ మహారాజుని ఆశీర్వదిస్తారు. ఇంకా అశ్వమేధ యాగాన్ని కూడా దశరథ మహారాజు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తాడనమాట. ఆ తర్వాత పుత్రకామిష్టి యజ్ఞాన్ని కూడా నిర్వహించాలని చెప్పి దశరథ మహారాజు భావిస్తాడనమాట. ఇదే విషయాన్ని ఋషిశృంగుడికి కూడా చెప్తాడు. అలానే పుత్రకామిష్టి యజ్ఞాన్ని నిర్వహించమని కోరుకుంటాడు. ఇంకా ఋషిశృంగుడు కూడా ఒక క్షణం కాలం పాటు ఆలోచించి ఈ పుత్రకామిష్టి యజ్ఞానికి ఒప్పుకుంటాడనమాట. అలానే పుత్రకామిష్టి యజ్ఞాన్ని కూడా మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టిన కొంత సమయానికి ఆ అగ్నికుండంలో నుంచి ఒక మహాపురుషుడు దర్శనమిస్తాడనమాట. ఆ మహాపురుషుడి చేతిలో బంగారపు పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో పాయసం ఉంటుందన్నమాట. ఆ మహాపురుషుడు దశరథ మహారాజుతో ఇలా చెప్తాడు, ఈ బంగారపు పాత్రలో ఉన్న ఈ పాయసాన్ని నీవు అలానే నీ భార్యలో సేవించడం ద్వారా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఆ మహాపురుషుడు ఆ బంగారపు పాత్రని దశరథ మహారాజు యొక్క చేతిలో పెట్టి అక్కడి నుంచి అంతర్ధాయం అయిపోతాడు. ఇక్కడ ఆ మహాపురుషుడు దర్శనం ఇవ్వడం వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుంటేనే మనకి అసలు విష్ణుమూర్తి రాముడి అవతారంలో ఎలా జన్మించాడో మనకి అర్థమవుతుంది అనమాట. దశరథ మహారాజు ఎప్పుడైతే ఈ అశ్వమేధ యాగాన్ని అలానే పుత్రకామిష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తాడో దేవతలందరూ కూడా స్వర్గలోకంలో నుంచి దీన్ని వీక్షిస్తూ ఉంటారనమాట. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు అక్కడికి విచ్చేస్తాడు. అలా విచ్చేసిన బ్రహ్మదేవుడితో దేవతలందరూ ఇలా వేడుకుంటారనమాట, మీరిచ్చిన వరం కారణంగా రావణుడి యొక్క అధర్మాలు చాలా ఎక్కువైపోయాయి, కాబట్టి అతన్ని వధించడం తప్పనిసరి అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర వేడుకుంటారు. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా ఆ ప్రాంతానికి విచ్చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వేడుకుంటాడనమాట, నేను ఇచ్చిన వరం కారణంగా రావణుడు అధర్మాలు చాలా ఎక్కువైపోయాయి, కాబట్టి అతన్ని మీరే వధించాలని చెప్పి విష్ణుమూర్తిని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా రావణుడిని వధించే ఉపాయాన్ని కూడా మీరే తెలియజేయండి అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడనమాట, రావణుడికి మనుషులపై ఉన్న చులకన భావం వల్ల మానవులు తప్ప ఇంకా ఏ ఇతర జీవి నుండి తనకి ప్రాణ సంకటన ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు. కాబట్టి మానవుల ద్వారానే తనకి మరణం సంభవిస్తుందనే విషయాన్ని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి వివరిస్తాడు. ఇంకా వెంటనే విష్ణుమూర్తి కూడా దానికి అంగీకరించి దశరథ మహారాజు యొక్క పుత్రుడిగా జన్మించడానికి అంగీకరిస్తాడనమాట. ఈ విధంగా విష్ణుమూర్తి దశరథ మహారాజుకి 4 పుత్రుల రూపంలో జన్మిస్తాడనమాట. వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
అవును, మీరు విన్నది కరెక్టే. విష్ణుమూర్తే ఈ నలుగురు రూపంలో జన్మిస్తాడు. అది ఎలాగో కూడా నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ శ్రీరాముడు స్వయంగా మహావిష్ణువు అవతారం. మరి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళెవరు? లక్ష్మణుడు ఆదిశేషువు యొక్క అవతారం. అలానే భరతుడు సుదర్శన చక్రం యొక్క అవతారం. ఇంకా శత్రుఘ్నుడు పంచజన్య శంఖం యొక్క అవతారం అన్నమాట. ఈ 4 కూడా విష్ణుమూర్తి యొక్క భాగాలే. కాబట్టే వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ నలుగురిని విష్ణుమూర్తి యొక్క అవతారాలుగానే రచించాడు. మీ అందరికీ కూడా రాముడి యొక్క జననం ఎలా జరిగిందో అర్థమైందని అనుకుంటున్నా. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఒక నరుడు రూపంలో పుట్టడానికి అంగీకరిస్తాడో అప్పటికే భవిష్యత్తు గురించి తెలిసిన బ్రహ్మదేవుడు అక్కడుండి దేవతలందరికీ విష్ణుమూర్తికి సహాయం చేయడానికి బలవంతులైన వానరులుగా పుట్టమని చెప్పి ఆదేశిస్తాడనమాట. ఇంక బ్రహ్మ చెప్పిన విధంగానే ఈ దేవతలందరూ ఆ కాలంలో ఉండే అప్సరసలు, విద్యాధర్మ స్త్రీలు, నాగకన్యలు, అలానే గంధర్వ కన్యలు వీళ్ళ అందరిలోని వాళ్ళ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టి వానర రూపంలో జన్మిస్తారనమాట. ఇలా వీళ్ళు ఈ అప్సరసలకి కొన్ని వేల సంఖ్యలో జన్మిస్తారనమాట. రాముడికి సహాయం చేసే సమయం వచ్చేసరికి కొన్ని కోట్ల వానరులుగా అభివృద్ధి చెందుతారనమాట. ఇక్కడ ఒక విషయం గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నా. వానరుల్లో మనకి చాలా జాతులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి బల్లూక జాతి, గోపుచ్చ జాతి, ఇంకా కపి జాతి, ఇంకా చాలా రకాలైన జాతులు ఉంటాయి. ఇక్కడ బల్లూక జాతి అంటే ఎలుగుబంటి జాతికి చెందిన వానరులు అన్నమాట. అలానే గోపుచ్చ అంటే కొండముచ్చు జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు పూర్తిగా మానవులు కాదు, అలానే జంతువులు కూడా కాదు. వీళ్ళు మధ్య స్థానంలో ఉంటారన్నమాట. అందుకే వీళ్ళని వానరులు అంటాం. వానరులు అంటే వన ప్లస్ నర. వీళ్ళు అక్కడే వనంలో జీవిస్తూ అక్కడ దొరికే కందమూలాలని తింటూ జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి మానవులకుండే జ్ఞానం కూడా ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళని వానరులు అని పిలుస్తాం. అలానే వీళ్ళు దేవతల యొక్క తేజస్సుతో పుట్టడం వల్ల, అంటే అంశలతో పుట్టడం వల్ల వీళ్ళకి దేవతలకుండే జ్ఞానం, అలానే వాళ్ళకుండే బలం కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట. అంటే సహజ సిద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఎంతటి పరాక్రమవంతులంటే పెద్ద పెద్ద కొండరాళ్ళని కూడా ఎత్తి విసిరి అవతల పాడేయగలరన్నమాట. అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లని సైతం కూకటి వేలతో పెక్కిలించగలరన్నమాట. ఇంకా వీళ్ళు దేవతల యొక్క అంశలు కాబట్టి శాస్త్రాలు కూడా బాగా తెలుసు అన్నమాట. అలానే గాలిలో కూడా ఎగరగలరు. ఏ ప్రాంతానికైనా కూడా అతి వేగంగా చేరుకోగలరన్నమాట. అటువంటి శక్తులు వీళ్ళల్లో ఉన్నాయి. అలానే వీళ్ళు నదులు, సముద్రాలపై కూడా నిర్మాణాలను చేయగలరన్నమాట. అంత సామర్థ్యం వీళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన వానరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను ఎవరి యొక్క అంశాలతో ఏ ఏ వానరులు జన్మించారు అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే నేను డిస్ప్లే మీద కూడా నేను ఈ పేర్లను పెడతాను. ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే రాసుకోండి. ముందుగా దేవతలందరికీ రాజు అయిన ఇంద్రుడి యొక్క అంశతో వాలి జన్మిస్తాడు. తర్వాత సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు జన్మిస్తాడనమాట. అలానే బృహస్పతి యొక్క అంశతో తారుడు, కుబేరుడు యొక్క అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ యొక్క అంశతో నలుడు, అగ్నిదేవుడి యొక్క అంశతో నీలుడు, అశ్విని దేవతల యొక్క అంశలతో మైందుడు, అలానే ద్వివిధుడు అని ఇద్దరు పుడతారనమాట. అలానే వరుణుడు యొక్క అంశతో సుషేనుడు, పర్జన్యుడు అనే వర్షాది దేవత అన్నమాట. ఇతని యొక్క అంశతో శరభుడు అనే వాళ్ళు పుడతారనమాట. నేను ఎందుకు వీళ్ళ గురించి ముఖ్యంగా చెప్పాను అంటే, వానరులందరిలో కూడా వీళ్ళు శ్రేష్ఠులు అనమాట. ఏదైనా ఒక సమస్య వస్తే ఈ వానరులందరూ కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి మనకి ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్తారనమాట వాల్మీకి రామాయణంలో కూడా. ఇంకా మనం హనుమంతుడు, జాంబవంతుడు విషయానికి వస్తే, ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఆవలించడం ద్వారా జాంబవంతుడు జన్మిస్తాడనమాట. జాంబవంతుడు బల్లూక జాతిలో జన్మిస్తాడు. అంటే జాంబవంతుడు ఎలుగుబంటి జాతికి చెందినవాడు అనమాట. ఇంకా హనుమంతుడి విషయానికి వస్తే, ఏదైతే పాయసాన్ని దశరథ మహారాజు అలానే అతని భార్యలు సేవిస్తారో అందులో కొంత భాగాన్ని వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదిస్తాడనమాట. అది సేవించడం ద్వారా వాయుదేవుడి యొక్క తేజస్సుతో హనుమంతుడు జన్మిస్తాడు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావాలి. అదేంటి అంటే, దశరథ మహారాజు సేవించిన అదే పాయసాన్ని అంజనాదేవి కూడా సేవించింది కదా. మరి దశరథ మహారాజుకి విష్ణువు యొక్క అంశలు పుత్రులుగా జన్మిస్తారు. మరి అదే అంజనాదేవికి శివాంశ అయిన హనుమంతుడు ఎందుకు జన్మించాడు? దాని వెనక ఒక పెద్ద చరిత్రే ఉంటుంది. దాని గురించి మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా తెలుసుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళ పేర్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
అలానే ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ వానరుల్లో కూడా జాంబవంతుడు, హనుమంతుడు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళనమాట. వీళ్ళ యొక్క పరాక్రమం వల్ల వీళ్ళకి చాలా విశిష్టతని కలిగి ఉంటారనమాట. మీ అందరికీ కూడా ఈ వానరుల యొక్క జననం గురించి అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం విశ్వామిత్ర మహర్షి అలానే రాముడి యొక్క పరిచయం ఎలా జరిగింది, అలానే వాళ్ళ ఇద్దరి యొక్క ప్రయాణం ఎలా మొదలైందనే విషయాలని తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి తన లక్ష్య సాధన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞాన్ని కొంతమంది రాక్షసులు భంగపరుస్తూ ఉంటారు, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అప్పటికే శ్రీరాముడి గురించి తెలుసుకున్న విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రక్షించుకోవడానికి శ్రీరాముని తన వెంట తీసుకువెళ్దామని చెప్పి అయోధ్య నగరానికి వస్తాడనమాట. అంటే దశరథ మహారాజుని కలవడానికి వస్తాడు. ఇంకా ఈ విషయాన్ని తెలుసుకున్న దశరథ మహారాజు ఒక చంటి పిల్లాడు తన తండ్రి పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం పూట తిరిగి వచ్చిన తర్వాత అతన్ని చూసి ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడతాడనమాట. ఎందుకంత ఆనందపడతాడు అంటే దశరథ మహారాజుకి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం గురించి, అతని ప్రత్యేకతల గురించి, అలానే అతడు ఎంత తేజోవంతుడో దశరథ మహారాజుకి బాగా తెలుసు అనమాట. ఇంకా వెంటనే దశరథ మహారాజు పరుగు పరుగున వెళ్ళి విశ్వామిత్ర మహర్షిని లోపలికి ఆహ్వానించి తనకి తగిన సత్కారాలన్నీ చేసి తన ఆస్థానంలో ఆసీనులవుతారనమాట. ఇంకప్పుడు దశరథ మహారాజు ఇలా అంటాడనమాట: ఓ గాదిరాజపుత్ర, ఓ మహా తేజస్వి, ఓ మహర్షి, తమని దర్శించుకోవడం వల్ల నా జన్మ ధన్యమైంది. కాబట్టి తమరి రాకకు గల కారణాన్ని నాకు వివరించండి, నేను తప్పకుండా దాన్ని నెరవేరుస్తా అని చెప్పి ముందుగానే మాటిచ్చేస్తాడనమాట దశరథ మహారాజు. ఇంకా ఆ మాటలకి విశ్వామిత్ర మహర్షి ఎంతగానో సంతోషపడి ఇలా అంటాడు: ఓ మహారాజా, నేను నా లక్ష్య సాధన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను. ఆ యజ్ఞాన్ని జరగనివ్వకుండా కొంతమంది రాక్షసులు భంగపరుస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞాన్ని రక్షించుకోవడం కోసం శ్రీరాముడిని నా వెంట తీసుకువెళ్దామని చెప్పి నేను అయోధ్య నగరానికి వచ్చాను అనే విషయాన్ని విశ్వామిత్రుడు చెప్తాడనమాట. ఇంకా ఆ మాటలను విన్న దశరథ మహారాజు ఒక్క నిమిషం మౌనమైపోతాడనమాట. తర్వాత మేల్కొని ఇలా అంటాడు: ఓ మహాశయ, నా రాముడికి పూర్తిగా 14 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు. అలానే శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను కూడా ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి శ్రీరాముడు అటువంటి రాక్షసులని ఎదిరించలేడు. ఇంకా శ్రీరాముడు నాకు లేక పుట్టిన పుత్రుడు, అందరికన్నా అగ్రజుడు. కాబట్టి రాముడంటే నాకు ఎంతో ప్రేమ. అందువల్ల రాముణ్ణి నేను మీ వెంట పంపించలేను. కాబట్టి నేనే స్వయంగా నా అక్షోహిణి సైన్యంతో వచ్చి ఆ రాక్షసులని ఎదిరిస్తామని చెప్పి విశ్వామిత్రుడిని అడుగుతాడనమాట. అదేవిధంగా ఆ రాక్షసుల యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి, ఆ రాక్షసుల యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఏ రాక్షసుడికి చెందిన వాళ్ళు అనే విషయాలను కూడా విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్తాడు: ఓ మహారాజా, పూర్వం పౌలస్య వంశమున విశ్రవసుడు అనే మునికి రావణుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు కఠోరమైన తపస్సు చేయడం వల్ల బ్రహ్మదేవుడు అతనికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం కారణంగా దేవతలు కానీ దానవులు కానీ ఎవ్వరు కూడా అతనికి ఎటువంటి హాని తలపెట్టలేరు. దాని కారణంగా రావణుడు దేవతలపైనే ఆధిపత్యాన్ని చలాయిస్తూ ముల్లోకాలని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అటువంటి రావణుడికి చెందిన రాక్షసులే వీళ్ళు అని చెప్పి వాళ్ళే మారీచుడు, సుబాహువు అని చెప్తాడనమాట. ఈ రాక్షసులు తాటికి అలానే సుందడికి పుట్టిన పుత్రులు అన్నమాట. వీళ్ళకి ఇంద్రుడికుండే అంత బలం ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే దశరథ మహారాజు ఈ విషయాన్ని విన్నాడో వెంటనే ఇలా అంటాడనమాట: ఓ మహాముని, రాముడి సంగతే పక్కన పెట్టండి. ఇటువంటి రాక్షసులని నేను నా అక్షోహిణి సైన్యం కూడా ఎదిరించలేం. కాబట్టి తమ కోరికని నేను తీర్చలేను అంటాడనమాట. ఇంకా ఈ విషయాన్ని విన్న విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోతాడు. ఇంకా తన కోపం వల్ల భూమంతా దత్తరిల్లిపోతుందన్నమాట. ఓ మహారాజా, ఇంతకు ముందే నేను అడిగిన కోరికని ఏదైనా తీరుస్తానని చెప్పి మాట ఇచ్చావు. ఇంతలోనే మాట తప్పడానికి కూడా సిద్ధపడ్డావు. ఇది మీ వంశానికే కలంకం అని చెప్పి విశ్వామిత్రుడు అంటాడనమాట. ఇంక దీన్ని గమనించిన వశిష్ఠుడు మధ్యలోకి వచ్చి: ఓ మహారాజా, విశ్వామిత్రుడు ఆ రాక్షసులని ఎదిరించలేక కాదు. విశ్వామిత్ర మహర్షి తలుచుకుంటే ఆ రాక్షసులని అక్కడే వధించగలడు. కర్త ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడో అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యజ్ఞాన్ని మధ్యలో విడిచిపెట్టకూడదు. అలానే ఎవరిని శపించకూడదు. అదేవిధంగా ఎటువంటి అస్త్రాలని ప్రయోగించకూడదు. కాబట్టే విశ్వామిత్ర మహర్షి రాముడి గురించి అయోధ్య నగరానికి ఇచ్చేశాడు. అలానే ఇంకొక విషయం, పూర్వం కృష్యాసుడు అనే ప్రజాపతి తనకి పుట్టిన 100 కుమారులని 100 అస్త్రాలుగా మార్చి విశ్వామిత్ర మహర్షికి ప్రసాదించాడు.
ఆ 100 అస్త్రాలని కూడా విశ్వామిత్ర మహర్షికి ఎలా ఉపయోగించాలో తెలుసు. అలానే రాముని ఎలా రక్షించాలనే విషయం కూడా విశ్వామిత్ర మహర్షికి బాగా తెలుసు. కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి. ఇంకా ఇలా ఎప్పుడైతే వశిష్ఠాది పురోహితుడే చెప్తాడో దశరథ మహారాజుకి పూర్తిగా నమ్మకం వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు దశరథ మహారాజు తన మనస్ఫూర్తిగా శ్రీరాముడిని పంపించడానికి అంగీకరిస్తాడు. ఇంకా మనకి తెలిసిన విషయమేగా, రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. ఇంకా రాముడు కూడా తన చిన్నతనంలో లక్ష్మణుడు తన పక్కన లేకపోతే ఆహారాన్ని కూడా తీసుకునేవాడు కాదనమాట. వాళ్ళ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడితో పాటు వెళ్తారనమాట. ఇలా విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణుల యొక్క ప్రయాణం మొదలవుతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంటబెట్టుకుని సరయూ నదికి దక్షిణ తూర్పు దిశగా 1.5 యోజనం చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడే సరయూ నదిలో స్నానమాచరించి శ్రీరాముడికి బల అతిబల అనే 2 మంత్రాలని విశ్వామిత్రుడు బోధిస్తాడు. ఈ మంత్రాలని పూర్వం విశ్వామిత్రుడు తపస్సు చేయడం కారణంగా బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడనమాట. ఆ మంత్రాలనే విశ్వామిత్రుడు రాముడికి బోధిస్తాడు. ఇప్పుడు వాటి యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా బల అనే మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ మంత్రం కారణంగా శ్రీరాముడు ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఒక యుద్ధం చేసినప్పుడు కానీ శ్రీరాముడికి ఎటువంటి శ్రమ కలగదు. అలానే శ్రీరాముడికి ఆకలి వేయడం కానీ, దాహం వేయడం కానీ, అలసట కలగడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏవీ ఉండవన్నమాట. అదేవిధంగా శ్రీరాముడి శరీరం ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది, తన తేజస్సుని కోల్పోకుండా ఉంటాడనమాట శ్రీరాముడు. ఇంకా అతిబల మంత్రం యొక్క విషయానికి వస్తే, ఈ మంత్రం కారణంగా శ్రీరాముడి యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. అలానే శ్రీరాముడిని నిద్ర కానీ, అజ్ఞానం కానీ, భయం కానీ ఏవి కూడా కదిలించలేవన్నమాట. అంతటి శక్తి ఈ బల అతిబల అనే మంత్రాలకు ఉంది. ఈ విధంగా శ్రీరాముడు ఈ మంత్రాలను గ్రహించి ఇంకా ఆ రాత్రికి ఆ సరయూ నది దగ్గరే నిద్ర చేసి తర్వాత రోజు బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది అలానే గంగా నది కలిసిన ప్రాంతానికి చేరుకుంటారు. అప్పుడు దూరంగా ఒక ఆశ్రమాన్ని శ్రీరాముడు చూస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడిని ఇలా అడుగుతాడు, ఓ గురువర్య, ఆ ఆశ్రమం ఎవరిది? అలానే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి నాకు తెలియచేయండి అని చెప్పి శ్రీరాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు, ఓ రాఘవ, పూర్వకాలంలో దేవాది దేవుడైన మహాశివుడు ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించాడు. అలా ధ్యానంలో ఉన్న శివుడి పైన మన్మధుడు తన పుష్పపు బాణాన్ని విడిచిపెడతాడు. అలా శివుడి యొక్క తపస్సు భంగం కలగడంతో శివుడు కోపంతో తన 3వ కంటిని తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేసేస్తాడు. ఈ విధంగా మన్మధుడు తన శరీరంతో పాటుగా తన అంగాలని అన్నీ కూడా కోల్పోతాడు. కాబట్టే శ్రీమంతం అనే ఈ దేశం అంగదేశంగా ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా ఈ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రం. ఎందుకంటే సాక్షాత్తు మహాదేవుడే ఇక్కడ తపస్సు ఆచరించడం వల్ల ఇది పుణ్యక్షేత్రం అయింది. ఈ ఆశ్రమంలో ఉండే మునులందరూ కూడా శివ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంకా సమయం వచ్చింది కాబట్టి శివుడి యొక్క ధ్యానాన్ని మన్మధుడు ఎందుకు భంగపరిచాడో నేను మీకు వివరించాలనుకుంటున్నాను. కార్తికేయుడి యొక్క జన్మరహస్యం ఈ సంఘటనతో ముడిపడి ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన పరాక్రమం వల్ల ఈ దేవతలందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడనమాట. వీళ్ళందరినీ శివుడు రక్షిస్తూ ఉండేవాడు. అటువంటి శివుడే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోతే మమ్మల్ని రక్షించేవాడు ఎవరు అని చెప్పి ఈ దేవతలందరూ బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు దేవతలకి ఇలా చెప్తాడు, శివపార్వతులకు పుట్టే పుత్రుడే తారకాసురుడిని ఎదిరించి మీకు సేనాపతిగా వ్యవహరిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ దేవతలకి చెప్తాడు. కానీ ఒకవైపున శివుడు ధ్యానంలో ఉన్నాడు. అలా శివుడు ధ్యానంలో ఉంటే ఇంకా పిల్లలు ఎలా పుడతారు? అందుకనే దేవతలందరూ కలిసి ఆ తపస్సుని భంగపరచమని చెప్పి మన్మధుడిని శివుడి దగ్గరికి పంపిస్తారు. అలా మన్మధుడు తన పుష్పపు బాణాన్ని శివుడిపైన విడిచిపెడతాడు. అలా మన్మధుడు ప్రయోగించిన పుష్పపు బాణం ప్రభావం కారణంగా శివపార్వతులిద్దరూ 100 దివ్య సంవత్సరాలు కలుస్తారు. అలా కలవడం వల్ల కూడా దేవతలకి ఇంకొక ఇబ్బంది ఉంది. అదేంటంటే, వీళ్ళిద్దరి తేజస్సు వల్ల జన్మించే ఆ మహా తేజస్సుని ఎవరు కూడా తట్టుకోలేరు. కాబట్టి శివుడి యొక్క తేజస్సుని భూదేవి అయితేనే తట్టుకోగలదు అని చెప్పి భూదేవికి ప్రసాదించమంటారు. దానికి భూదేవి కూడా అంగీకరించి శివుడి యొక్క తేజస్సుని భరిస్తుందన్నమాట. ఇంకా పార్వతీదేవికి కోపం వస్తుంది. ఎందుకంటే తనని గర్భం దాల్చనివ్వకుండా చేసిన కారణంగా. అందుకని దేవతలందరినీ శపిస్తుందన్నమాట. నన్ను గర్భాన్ని దాల్చనివ్వకుండా చేసిన కారణంగా మీ ఎవ్వరికీ కూడా పుత్ర సంతానం కలగదు. అలానే భూదేవికి చాలామంది భర్తలుంటారు అని చెప్పి శపిస్తుంది. ఇంకా పార్వతీదేవి శపించినప్పుడు శివుడు కూడా ఏమీ మాట్లాడ్డనమాట. అలా మౌనంగానే ఉండిపోతాడు.
అలా భూదేవి ఆ తేజస్సుని కొంతకాలం పాటు భరిస్తుంది. దాని తర్వాత ఇంక భరించలేక దాన్ని అగ్నిదేవుడికి సమర్పిస్తుందనమాట. ఇంకా అగ్నిదేవుడు కూడా ఆ తేజస్సుని భరించలేక ఆకాశంలో ప్రవహించే ఆ గంగానదికి సమర్పిస్తాడనమాట. ఇంకా గంగాదేవి ఒక దైవిక రూపాన్ని దాల్చి, అంటే ఒక స్త్రీ రూపాన్ని పొంది ఆ గర్భాన్ని దాలుస్తుందనమాట. అలా కొంతకాలం గంగాదేవి కూడా ఆ తేజస్సుని భరిస్తుంది. దాని తర్వాత ఇంక భరించలేక భూమిపైన ఒక శ్వేత పర్వతం అని ఉంటుందన్నమాట. ఆ దైవిక రూపంలోనే ఆ పర్వతం పైన విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పర్వతం పైన రేలుగడ్డి మొలుస్తుంది. రేలుగడ్డి అంటే ఎదురుగడ్డి. ఆ గడ్డిలో 6 శిశువులు జన్మిస్తారు. అలా పుట్టిన ఆ 6 శిశువులకి 6 కృతికలని నియమిస్తాడు ఇంద్రుడు. ఆ విధంగా ఆ కృతికలో ఆ శిశువులకి పాలు పడతారు. ఆ తర్వాత పార్వతీదేవి ఈ 6 శిశువులని ఆలింగనం చేసుకుంటుంది. దానితో ఆ 6 శిశువుల యొక్క శరీరాలు ఒక్కటయ్యి 6 ముఖాలతో కార్తికేయుడిగా ప్రసిద్ధికెక్కుతాడు. ఈ విధంగా కార్తికేయుడి యొక్క జన్మరహస్యం మన్మధుడి యొక్క బాణానికి మూలమైంది. ఈ విధంగా ఈ చరిత్ర మొత్తాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరిస్తాడు. ఇంకా అక్కడ ఆశ్రమంలో శివధ్యానంలో ఉన్న మునులకి దూరదృష్టి కూడా ఉండడం కారణంగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యొక్క రాకని ముందుగానే గ్రహించి ఈ మునిలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశ్రమంలో నిద్ర చేయమని చెప్పి కోరుకుంటారు. ఇంకా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూడా ఆ రాత్రికి అక్కడే గడిపి ఆ తర్వాతి రోజు ఆ ఆశ్రమం నుంచి బయలుదేరి ఆ సరియు గంగానది తీరాన్ని దాటి ఒక అడవిలోకి చేరుకుంటారు. ఆ అడవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ అడవి అంతా పెద్ద పెద్ద చెట్లతోటి సూర్యుడి యొక్క కిరణాలు కూడా లోపలికి చేరుకోలేని విధంగా పట్టపగలే అంత చీకటిగా ఉంటుంది. ఇంకా ఆ అడవిలో ఎటువంటి జీవరాశులు సంచరించినట్టుగా కనిపించదు. దీనిని రాముడు గమనిస్తాడనమాట. అలా గమనించి విశ్వామిత్రుడిని ఇలా అడుగుతాడు, ఓ గురువర్య, ఈ అరణ్యం ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? అదేవిధంగా ఎందుకని నాకు ఎటువంటి జీవరాశులు ఇక్కడ సంచరించినట్టుగా కనబడట్లేదు అని చెప్పి రాముడు అడుగుతాడు. దానికి విశ్వామిత్రుడు తాటికి యొక్క వృత్తాంతం మొత్తాన్ని రాముడికి వివరిస్తాడనమాట. ఓ రఘునందన, పూర్వం సుకేతుడు అనే ఒక మహా యక్షకుడు ఉండేవాడు. ఆ యక్షకుడు సత్ప్రవర్తన కలిగినవాడు, అలానే మహా తేజోవంతుడు. కానీ అతనికి పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక కన్యారత్నాన్ని పొందుతాడు. అంటే ఒక కుమార్తెని వరంగా పొందుతాడనమాట. ఆవిడే తాటకి. ఈ తాటకి తన యుక్త వయసుకు చేరుకున్న తర్వాత సుందుడు అనే యక్షకుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అలా తాటకీకి సుందుడికి పుట్టిన కుమారుడే మారీచుడు. ఈ సుందుడు ఒకానొక సమయంలో అగస్త్యముని యొక్క ధ్యానాన్ని భంగపరుస్తాడు. ఇంకా కోపం వచ్చిన అగస్త్యముని ఈ సుందుడిని శపిస్తాడు. ఆ శాపం కారణంగా సుందుడు మరణిస్తాడనమాట. ఇంకా దాన్ని మనసులో పెట్టుకున్న ఈ తాటకి తన కుమారుడైన మారీచుడితో కలిసి అగస్త్యమునిని చంపడానికి బయలుదేరుతుంది. ఇంకా దాన్ని గమనించిన అగస్త్యముని వీళ్ళిద్దరిని శపిస్తాడు. ముందుగా మారీచుడిని పూర్తిగా రాక్షసుడిలా మారిపోతావని చెప్పి శపిస్తాడు. తరువాత ఈ తాటకిని నువ్వు వికృత రూపాన్ని దాల్చి నీ జీవితాంతం నరమాంసాన్ని సేవిస్తూ జీవిస్తావని చెప్పి శపిస్తాడు. ఈ విధంగా తాటకి అలానే మారీచుడు అగస్త్యముని యొక్క శాపానికి గురి అవుతారు. ఇక్కడ సుబాహు అనే ఇంకొక రాక్షసుడిని కూడా తాటకికి సుందరికి పుట్టినట్టుగా కొన్ని గ్రంథాలలో చెప్తారు. కానీ సంస్కృతంలో రచించిన ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా మనకి సుబాహు గురించి ప్రస్తావించరు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో కేవలం మారీచుడి గురించి ప్రస్తావన ఉంటుంది. ఇంకా అలా శాపానికి గురైన ఈ తాటకి అగస్త్యమునిని ఏమీ చేయలేక ఆయన ఒకప్పుడు సంచరించిన ఈ అరణ్యం మొత్తాన్ని ఆవహించి ఇక్కడ బ్రహ్మహత్యలు చేయడానికి పూనుకుంటుంది. అలానే జంతువులని నరులని చంపి ఆహారంగా సేవిస్తుంది. అటువంటి క్రూరమైన యక్షిణిని వధించు రామా అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి తాటకి యొక్క వృత్తాంతం మొత్తాన్ని చెప్తాడు. అలానే విశ్వామిత్రుడు ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్తాడు. ఈ యక్షినికి 100 ఏనుగుల బలం ఉంటుంది రామా, కాబట్టి జాగ్రత్త అని చెప్తాడు. అప్పుడు రాముడు ఇలా అడుగుతాడు, ఓ గురువర్య, యక్షిణీలకి అంత బలం ఉండదు అని చెప్పి నేను విన్నాను. మరి ఈ యక్షినికి ఎందుకు అంత బలం ఉంది, నాకు వివరించండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ కన్యారత్నాన్ని సుకేతుడికి ప్రసాదించాడో పుత్రుణ్ణి ఇవ్వలేకపోతాడు, కాబట్టి ఈ కన్యారత్నానికే 100 ఏనుగుల బలాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు. ఇదే విషయాన్ని విశ్వామిత్రుడు కూడా చెప్తాడు. ఇంకా ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఆ తాటకిని సంహరించమని చెప్పాడో రాముడు వెంటనే తన కోదండాన్ని తీసి పెద్దగా ధనుష్టంకారాన్ని చేస్తాడు. ఇంకా ఎప్పుడైతే ఆ విధంగా ధనుష్టంకారాన్ని చేస్తాడో అక్కడ బిక్కుబిక్కుమని తిరిగే జీవరాశులన్నీ కూడా వాటి గృహాల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఆ తాటకి ఆ శబ్దం ఎటువైపు నుంచి అయితే వచ్చిందో అటువైపుగా వేగంగా దూసుకు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తనతో పాటుగా దుమ్ము ధూళి కూడా లేపుకుంటూ వేగంగా వస్తుంది.
అలా దూరంగా కోదండాన్ని ధరించి ఉన్న రాముణ్ణి చూస్తుంది. ఇంక వెంటనే తన మాయాజాలాన్ని ప్రదర్శించి అక్కడుండే రాళ్ళన్నిటినీ కూడా ఒక వర్షంలాగా రామలక్ష్మణుల పైన కురిపిస్తుందన్నమాట. ఇంకా వాటన్నిటినీ కూడా రామలక్ష్మణులు ఎదుర్కొంటారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు, ఓ లక్ష్మణ, ఇప్పుడు నా పరాక్రమం ఏంటో చూడు అని చెప్పి తన ధనుస్సుకి బాణాన్ని సంధించి ఆ యక్షిణి యొక్క 2 చేతులని కూడా ఖండించేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు కూడా, ఓ అగ్రజ, ఇప్పుడు నా పరాక్రమాన్ని కూడా చూడండి అని చెప్పి తన బాణంతో ఆ తాటకి యొక్క ముక్కు చెవులని కూడా కోసేస్తాడు. ఇంకా సంధ్యావేళ అవుతుంది అని గమనించిన విశ్వామిత్రుడు ఆ యక్షిణిని వెంటనే వధించమని చెప్పి రాముణ్ణి ఆజ్ఞాపిస్తాడు. ఇంకా వెంటనే రాముడు తన బాణాన్ని ఎక్కుపెట్టి ఆ తాటకి యొక్క వక్షస్థలం మీద విడిచిపెడతాడు. ఇంకా ఆ దెబ్బకి ఆ తాటకి అక్కడికక్కడే తన ప్రాణాలను విడిచిపెడుతుంది. ఇంకా తాటకిని వధించగానే విశ్వామిత్రుడు అలానే దేవతలందరూ రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి చాలా ఆనందపడి రాముడిని మెచ్చుకుంటారు. ఇంకా రాముడి యొక్క పరాక్రమానికి మెచ్చిన విశ్వామిత్రుడు ఒకప్పుడు కృష్యాసుడు అనే ప్రజాపతి తనకి ప్రసాదించిన 100 దివ్యాస్త్రాలని రాముడికి ప్రసాదిస్తాడనమాట. ఈ విధంగా తాటకిని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సంహరిస్తారు. తాటకిని సంహరించిన తర్వాత విశ్వామిత్రుడు తన దగ్గరుండే 100 దివ్యాస్త్రాలని శ్రీరాముడికి ప్రసాదిస్తాడు. ఆ దివ్యాస్త్రాల గురించి మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీటిని పూర్వం కృష్యాసుడు అనే ప్రజాపతి విశ్వామిత్రుడికి ప్రసాదిస్తాడు. ఇక్కడ కృష్యాసుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. వీళ్ళని మనం ప్రజాపతులు అంటాం. ఆ విధంగా మనకి చాలామంది ప్రజాపతులు ఉంటారు. వారిలో ఒక్కడే ఈ కృష్యాసుడు. అటువంటి కృష్యాసుడు తనకు పుట్టిన 100 కుమారులని 100 దివ్యాస్త్రాలుగా మార్చి వాటిని విశ్వామిత్రుడికి ప్రసాదిస్తాడనమాట. ఆ 100 దివ్యాస్త్రాలనే విశ్వామిత్రుడు ఇప్పుడు రాముడికి ప్రసాదిస్తాడు. అదేవిధంగా వాటి యొక్క ఉపసంహారక అస్త్రాల గురించి కూడా శ్రీరాముడికి బోధిస్తాడు. అలా శ్రీరాముడు ఆ 100 దివ్యాస్త్రాలని పొంది వాటిని ఎలా ఉపయోగించాలో కూడా లక్ష్మణుడికి బోధించి అక్కడి నుంచి బయలుదేరి సిద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఇక్కడ సిద్ధాశ్రమం యొక్క ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో 100 దివ్య సంవత్సరాలు తపస్సు ఆచరించాడు. అదేవిధంగా ఇదే ప్రాంతంలో వామన అవతారంగా జన్మించాడు. అందుకనే ఈ ప్రాంతాన్ని మనం సిద్ధాశ్రమం అని పిలుస్తాం. ఆ వామన అవతారం కథ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తాడు. అందుకనే మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రహ్లాదుడి యొక్క మనవడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో దేవతలందరినీ ఓడించి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని తన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇంద్రదేవుడు తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం దేవతలందరినీ సమకూర్చుకొని అగ్నిదేవుడిని అడ్డుగా పెట్టుకుని తపస్సు ఆచరిస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క ధ్యానాన్ని భంగపరచడం అంటే వాళ్ళ ప్రాణాలని వదిలిపెట్టుకోవడమే. అందుకే దేవతలందరూ అగ్నిదేవుడిని అడ్డుగా పెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అలా ధ్యానంలో ఉన్న విష్ణుమూర్తిని ఇలా వేడుకుంటారు, ఓ దేవదేవ, బలిచక్రవర్తి తన పరాక్రమంతో దేవతలందరినీ ఓడించి మా రాజ్యాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు ఒక యజ్ఞంలో నిమగ్నుడై ఉన్నాడు. తన యజ్ఞాన్ని సందర్శించిన ఎవరైనా కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా దానం చేస్తున్నాడు. కాబట్టి ఇదే సమయంలోనే మీరే ఎలా అయినా మా రాజ్యాలన్నీ మాకు తిరిగి ఇప్పించగలరు అని చెప్పి విష్ణుమూర్తిని ఈ దేవతలందరూ కోరుకుంటారు. కేవలం దేవతలు అడిగారు కాబట్టే విష్ణుమూర్తి అవతారం ఎత్తలేడు కదా, దానికి కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. ఈ దేవతల యొక్క అదృష్టం కొద్దీ అదే సమయంలో కశ్యపుడు అనే మహాముని తన భార్య అయిన అతిథితో కలిసి ఒక మహాయజ్ఞాన్ని చేస్తాడనమాట. ఆ యజ్ఞాన్ని కొన్ని వేల సంవత్సరాలు చేస్తాడనమాట. ఆ యజ్ఞం సరిగ్గా ఇదే సమయంలో పూర్తవుతుంది. అలా యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న కశ్యపుడు విష్ణుమూర్తిని తన మనసులో తలుచుకుంటాడు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి చాలా సంతోషంతో తనకి ఏ కోరిక కావాలంటే ఆ కోరికని కోరుకోమంటాడు. అప్పుడు కశ్యపుడు తనకి పుత్రుడిగా ఒక వామన రూపంలో జన్మించమని చెప్పి కోరుకుంటాడు. ఇంకా తన భక్తుడు అలా కోరుకోగానే ఒక వామన రూపంలో అదితి యొక్క గర్భంలో జన్మిస్తాడనమాట. అలా వామనావతారంలో పుట్టిన విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల భూమిని దానంగా అడుగుతాడు. ఇంక బలిచక్రవర్తి కూడా ఆ 3 అడుగుల భూమిని దానం చేస్తాడు. అలా 3 అడుగుల భూమితో ప్రారంభమయ్యి విశ్వమంతా వ్యాపించి
బలి చక్రవర్తిని కట్టడి చేసి దేవతల యొక్క రాజ్యాలన్నీ కూడా విష్ణుమూర్తి స్వాధీనపరుచుకుని మళ్ళీ తిరిగి ఇంద్రుడికి అప్పగిస్తాడు. ఈ విధంగా విష్ణుమూర్తి వామన అవతారంలో ఈ సిద్ధాశ్రమం అనే ప్రాంతంలో జన్మించాడు. అలానే ఈ ప్రాంతంలో చాలామంది ఋషులు మునులు ధ్యానాలు చేయడం, యజ్ఞాలు నిర్వహించడం, తపస్సు ఆచరించడం వల్ల వాళ్ళంతా ఎన్నో సిద్ధులను పొందుతారు. కాబట్టి ఈ ప్రాంతానికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి ఈ వృత్తాంతం అంతటినీ చెప్తాడనమాట. ఈ విధంగా ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్న శ్రీరాముడు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు: ఓ గురువర్య, ఇంక మీరు ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా మీ యజ్ఞాన్ని ప్రారంభించండి. ఎటువంటి రాక్షసులైనా మీ యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తే నేను వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి శ్రీరాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఆ మాటలు విని ఎంతో సంతోషించి విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞం 6 దినాలు జరుగుతుంది. ఆ 6 దినాలు కూడా విశ్వామిత్రుడు మౌనవ్రతంలో ఉంటాడు. ఆ యజ్ఞం జరుగుతున్న మొదటి 5 దినాలు కూడా ఎటువంటి రాక్షసులు కూడా కనిపించరు. కానీ 6వ రోజున మారీచుడు అనే రాక్షసుడు తన రాక్షస సైన్యంతో కలిసి వర్షం పడే ముందు నల్లటి మేఘాలు ఎలా అయితే అలుముకుంటాయో ఆ విధంగా యజ్ఞం జరుగుతున్న స్థలంలో రక్తాన్ని, మాంసపు ముద్దలని విసిరి యజ్ఞం భంగపరచడానికి ప్రయత్నిస్తాడు. ఆ విసిరిన రక్తం వల్ల ఆ యజ్ఞం జరిగే స్థలం అంతా కూడా తడిచిపోతుందన్నమాట. కానీ విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ఆపడు. ఇంకా దాన్ని చూసిన శ్రీరాముడు క్రుద్ధుడయ్యి కేవలం 3 బాణాలతో ఆ అసుర సైన్యం అంతటినీ కూడా తిప్పికొడతాడు. మొదటిగా మానవాస్త్రాన్ని మారీచుడి పైన ప్రయోగిస్తాడు. ఇంకా ఆ బాణం యొక్క ప్రభావంతో మారీచుడు 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడి స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహువు అనే రాక్షసుడి మీద దాడి చేసి సంహరిస్తాడు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సంస్కృతంలో రచించిన రామాయణంలో ఎక్కడా కూడా సుబాహు గురించి ప్రస్తావించరు. తర్వాత అనువాదించిన రామాయణాలలో మాత్రమే సుబాహు యొక్క ప్రస్తావన ఉంటుంది. కేవలం మీకు తెలియడం కోసమే నేను ఈ విషయం గురించి చెప్తున్నా. ఇంకా మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో సంహరిస్తాడు. ఈ విధంగా కేవలం 3 అస్త్రాలతోనే రాక్షస సంహారం చేస్తాడు. ఇంకా శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడు విశ్వామిత్రుడు. ఇంకా తాను లక్ష్య సాధన గురించి చేసే ఆ యజ్ఞాన్ని కూడా ముగించుకుని ఆ ఫలితాన్ని కూడా విశ్వామిత్రుడు పొందుతాడు. ఇంకా రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా ఎంతగానో మెచ్చుకొని ఇంకా ఆ రాత్రికి సంతోషంగా అక్కడే నిద్ర చేస్తారు. ఇంకా తర్వాత రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి ప్రయాణం అవుతారు. సాధారణంగా విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం దగ్గర నివసించడు. చాలామంది సిద్ధాశ్రమం దగ్గర నివసిస్తాడు అనుకుంటారు. కానీ విశ్వామిత్రుడు హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తాడు. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. అలా హిమాలయ ప్రాంతాలకి ప్రయాణం అవ్వాలనుకున్న విశ్వామిత్రుడికి మిథిలా నగరంలో నిర్వహించే యజ్ఞం గురించి తెలుస్తుంది. అందుకే రామలక్ష్మణుల్ని తనతో పాటుగా మిథిలా నగరానికి రమ్మని అక్కడ జరిగే యజ్ఞంలో పాలు పంచుకొని అక్కడ ఉండే శివధనుస్సును కూడా దర్శించుకోమని చెప్తాడు. ఇంకా గురువు చెప్పిన మాటల్ని పాటిస్తూ ఇంకా రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి బయలుదేరతారు. అలా బయలుదేరి సోనా నదీ తీరానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అప్పుడు శ్రీరాముడు ఈ ప్రాంతం యొక్క విశిష్టత గురించి తెలపమని విశ్వామిత్రుడిని అడుగుతాడు. ఈ ప్రాంతానికి అలానే విశ్వామిత్రుడి యొక్క వంశానికి సంబంధం ఉంటుంది. అందుకనే విశ్వామిత్రుడు తన వంశవృక్షం గురించి శ్రీరాముడికి వివరిస్తాడు. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క విశిష్టతని అలానే విశ్వామిత్రుడి యొక్క వంశం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వామిత్రుడు కుసుకుని వంశానికి చెందినవాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కుసుకుడు మూలపురుషుడు, అంటే ఈ వంశానికి మొదటివాడు. ఈ కుసుకుడి యొక్క భార్య వైదర్భి. వీళ్ళ ఇద్దరికి 4 కుమారులు జన్మిస్తారు. వాళ్ళ యొక్క పేర్లను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటివాడు కుశాంబుడు, 2వ కుమారుడు కుశనాభుడు, 3వ వాడు అధూర్తరజసుడు, ఇంకా 4వ వాడు వసువు. ఈ 4 కుమారులు కూడా ధర్మస్థాపనకై 4 ప్రాంతాలను ఎంచుకొని పరిపాలనని చేస్తూ ఉంటారు. కుశాంబుడు కౌసంబి అనే ప్రాంతాన్ని, కుశనాభుడు మహోదయము అనే ప్రాంతాన్ని, ఆధూర్తరజసుడు ధర్మారణ్యము అనే ప్రాంతాన్ని, వసువు గిరివ్రజము అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఏదైతే ప్రాంతాన్ని విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకోవడానికి ఎంచుకున్నారో
ఆ ప్రాంతం పేరు గిరివ్రజము. అంటే ఒకప్పుడు వసువు పరిపాలించిన ప్రాంతం. వసువు అంటే కుశుకుడి యొక్క 4వ కుమారుడు. ఇంకా ఈ సోనా నది 5 పర్వతాల మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడుండే పంట పొలాలకి సాగునీరుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ఈ ప్రాంతమంతా చాలా వైభవంతో విరాజిల్లుతూ ఉండేది. ఇప్పుడు విశ్వామిత్రుడి యొక్క జన్మరహస్యం గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుశుకుడి యొక్క 2వ కుమారుడు కుశనాభుడు కదా. ఈ కుశనాభుడి యొక్క భార్య పేరు ఘృతాచి. వీళ్ళ ఇద్దరికి 100 మంది కన్యారత్నాలు జన్మిస్తారు. అంటే 100 మంది కుమార్తెలు జన్మిస్తారు. ఈ కుమార్తెలు చూడడానికి చాలా తేజస్సుతో సౌందర్యంగా ఉంటారు. ఈ కుమార్తెలందరూ ఒకానొక సమయంలో వనంలో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు వీళ్ళ మీద మనసు పడి వీళ్ళ అందరినీ తన భార్యలుగా అవ్వమని కోరుకుంటాడు. దానికి ఈ 100 మంది కుమార్తెలు కూడా అంగీకరించరు. దానికి కోపమించిన ఈ వాయుదేవుడు వీళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి వీళ్ళందరినీ కూడా గూనివారిగా మార్చేస్తాడు. ఇంకా ఈ 100 మంది కుమారులు తన తండ్రి అయిన కుశనాభుడి దగ్గరికి చేరుకొని వాళ్ళ బాధను అంతటినీ చెప్పుకుంటారు. ఇంకా ఈ వృత్తాంతం మొత్తాన్ని విన్న కుశనాభుడు ఎంతగానో బాధపడతాడు, అలానే గర్వపడతాడు కూడా. ఎందుకంటే వాయుదేవుడు వీళ్ళందరినీ తన భార్యలుగా అవ్వమన్నప్పుడు ఈ పుత్రికలందరూ కూడా ఒక మాటని చెప్తారు. తన తండ్రి చూపించిన వరుడినే వివాహం చేసుకుంటామని చెప్పి వాయుదేవుడికి చెప్తారు. అందుకనే కుశనాభుడు గర్వపడతాడు. ఇంకా దీని తర్వాత కుశనాభుడు తన కుమార్తెలందరికీ వివాహం జరిపించడానికి వరుడు గురించి వెతుకుతాడు. అదే సమయంలో చూలి అనే మహాముని బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ యొక్క తేజస్సుని పొందుతాడు. ఈ చూలి అనే మహామునికి సోమద అనే గంధర్వ స్త్రీ సేవలు చేస్తూ ఉండేది. ఈ చూలి అనే మహాముని యొక్క తపస్సుకి భంగం కలగకుండా సేవలు చేస్తూ ఉండేది. ఈవిడ తన జీవితాంతము కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇంక తన సేవలకు మెచ్చిన చూలి మహాముని వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు ఈ సోమద తన బ్రహ్మ తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది. ఇంకా సోమద అడిగిన విధంగానే బ్రహ్మదత్తుడు అనే కుమారుడిని సోమదాకి ప్రసాదిస్తాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న కుశనాభుడు తన 100 కుమార్తెలని ఈ బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇంకా ఎప్పుడైతే బ్రహ్మదత్తుడు తన 100 భార్యల యొక్క చేతులని స్పర్శిస్తాడో వాళ్ళందరూ వెంటనే వాళ్ళ యొక్క సౌందర్యాన్ని తిరిగి పొందుతారు. ఇంకా కుశనాభుడు కూడా తన కుమార్తెల యొక్క బాధ తొలగినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. ఇంకా దాని తర్వాత ఈ కుశనాభుడు తన భార్య అయిన ఘృతాచితో కలిసి పుత్రకామిష్టి యజ్ఞాన్ని చేస్తాడు. ఈ యజ్ఞం జరుగుతుండగానే మూలపురుషుడైన కుశుకుడు నీకు ధర్మాత్ముడైన గాది అనే కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి దీవించి తను ఇంకా సంపూర్ణంగా బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఇంక తర్వాత కుశనాభుడికి గాది అనే పుత్రుడు జన్మిస్తాడు. ఈ గాది మహారాజుకి ఒక కుమార్తె అలానే ఒక కుమారుడు జన్మిస్తారు. కుమార్తె యొక్క పేరు సత్యవతి, ఇంకా కుమారుడి యొక్క పేరు విశ్వామిత్రుడు. అందుకనే విశ్వామిత్రుడిని మనం గాది రాజపుత్ర అని కూడా పిలుస్తాం. ఇక్కడ సత్యవతి విశ్వామిత్రుడి యొక్క అక్క. వీళ్ళిద్దరూ కుశుకుని వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి విశ్వామిత్రుడిని కౌశికుడు అని, సత్యవతిని కౌశికి అని పిలుస్తాం. ఇక్కడ సత్యవతి గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఈ సత్యవతి యొక్క భర్త పేరు రుచికుడు. ఈ రుచికుడు మరణించిన తర్వాత సత్యవతి కూడా తన ప్రాణాలని త్యజించి ఒక దివ్యమైన నది రూపంలో హిమాలయాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే విశ్వామిత్రుడు ఎప్పుడూ కూడా హిమాలయాల్లోనే నివసిస్తూ ఉంటాడు. కేవలం తన లక్ష్య సాధన యొక్క యజ్ఞం గురించి మాత్రమే ఈ సిద్ధాశ్రమానికి వస్తాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు తన వంశ వృత్తాంతాన్ని కూడా శ్రీరాముడికి వివరిస్తాడు. అలానే శ్రీరాముడి యొక్క వంశం గురించి కూడా శ్రీరాముడికే వివరిస్తాడు. పూర్వం సగరుడు అనే మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ సగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే. ఈ సగరుడికి 2 భార్యలు. మొదటి భార్య పేరు కేసిని, అలానే రెండవ భార్య పేరు సుమతి. గరుగ్మంతుడు ఈ సుమతి యొక్క సోదరుడు. ఈ సగరుడు తన భార్యలతో కలిసి పుత్రప్రాప్తి గురించి భృగు మహర్షికి కఠోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చిన భృగు మహర్షి ఒక వరాన్నిస్తాడు. మీ భార్యలలో ఒకరికి 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. ఇంకొక భార్యకి చెడు గుణం కలిగిన ఒక కుమారుడు జన్మిస్తాడు. ఎవరికి ఏమి వరం కావాలో మీరే ఎంచుకోండి అని చెప్పి భృగు మహర్షి సగరుడు అలానే అతని భార్యలకి చెప్తాడు.
ఇంకా తన మొదటి భార్య అయిన కేసిని ఆ ఒక్క కుమారుడిని కోరుకుంటుంది. ఇంకా సుమతి ఆ 60,000 మంది కుమారులని కోరుకుంటుంది. ఇంకా భృగు మహర్షి ఇచ్చిన వరం కారణంగా కేసినికి అసుమంజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ అసమంజుడికి కూడా అంశమంతుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ అంశమంతుడు చాలా మంచివాడు అన్నమాట. కానీ ఇతని తండ్రి అయిన అసమంజుడు చెడ్డగుణం కలిగినవాడు. తనకి చిన్న వయసు నుండే చిన్నపిల్లల్ని సరయూ నది వరకు తీసుకువెళ్ళి అందులో పడివేయడం, అలానే ప్రజలందరినీ కూడా ఇబ్బందులకి గురి చేయడం, ఇటువంటి చెడు కార్యాలన్నీ కూడా చేస్తుండేవాడు. ఇంకా సగరుడు దాన్ని తట్టుకోలేక అసమంజుణ్ణి రాజ్యం నుంచి వెలివేస్తాడు. దాని తర్వాత కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యజ్ఞాన్ని మొదలు పెడతాడు. అలా అశ్వాన్ని విడిచిపెట్టిన తర్వాత అలా విడిచిపెట్టిన అశ్వాన్ని ఇంద్రుడు మారువేషంలో వచ్చి దొంగలిస్తాడు. దీన్ని తెలుసుకున్న ఋత్వీజులు వెంటనే ఆ అశ్వాన్ని వెనక్కి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు సగరుడికి. ఎందుకంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయకపోతే కర్తకి ప్రమాదం, అంటే సగరుడికి ప్రమాదం. ఇంకా వెంటనే ఈ సగరుడు తన 60,000 మంది కుమారులని ఒక్కో యోజనం చొప్పున భూమిని పంచుకొని ఆ అశ్వాన్ని వెతకమని ఆదేశిస్తాడు. భూమి పైన దొరకకపోతే భూమిని త్రవ్విమని వెతకమని చెప్పి ఈ సగరుడు ఆజ్ఞాపిస్తాడు. ఇంకా తన తండ్రి ఆజ్ఞని నెరవేరుస్తూ ఈ 60,000 మంది పుత్రులు కూడా ఒక యోజనం చొప్పున భూమిని పంచుకొని వెతకడం మొదలు పెడతారు. భూమిపైన ఎక్కడ వెతికినా కూడా అశ్వం దొరకదు. అందుకని భూమిని త్రవ్వి వెతకాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అలా భూమిని త్రవ్వుతూ పాతాళలోకం వరకు కూడా చేరుకుంటారు. ఆ విధంగా పాతాళలోకానికి చేరుకున్న ఈ 60,000 మంది ఓ మహాగజాన్ని దర్శించుకుంటారు. ఆ మహాగజం పేరు విరూపాక్షము. ఈ విరూపాక్షము అనే మహాగజము పర్వతంలాగా పెద్దగా ఉండి ఈ భూమిని మోస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ విరూపాక్షాన్ని దర్శించుకుని దక్షిణ దిశగా తవ్వుతూ రసాతల లోకం వరకు కూడా చేరుకుంటారు. అక్కడ మహాపద్మము అనే మహాగజాన్ని కూడా దర్శించుకుంటారు. దాని తర్వాత పశ్చిమ దిశగా త్రవ్వుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ సౌమానసము అనే మహాగజాన్ని దర్శించుకుంటారు. ఇంకా అప్పటికి కూడా ఆపకుండా ఉత్తర దిశగా తవ్వుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ భద్రము అనే మహాగజాన్ని దర్శించుకుంటారు. ఈ మహాగజాలన్నీ కూడా భూమిని మోస్తూ ఉంటాయి. ఈ మహాగజాలకి అలసట వచ్చినప్పుడు వాటి తలను ఆడిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇంత బలవంతులైన 60,000 మందిని చూసి ఈ రాక్షసులంతా భయపడి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ రాక్షసులతో ఇలా అంటాడు: ఈ 60,000 మంది కూడా కపిల మహర్షి యొక్క హుంకారంతో భస్మమవుతారు. ఇది ఎన్నడో నిశ్చయించబడింది అని చెప్పి రాక్షసులకి, దానవులకి, కిన్నెరలకి వీళ్ళందరికీ కూడా చెప్తాడు. ఇంకా ఈ 60,000 మంది కూడా బ్రహ్మ చెప్పిన విధంగా ఈశాన్యం వైపుగా తవ్వుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారమైన కపిల మహర్షిని చూస్తారు. ఆ కపిల మహర్షి ఎదురుగా ఆ అశ్వం నిలబడి ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన సగర కుమారులంతా కూడా నీవే మా అశ్వాన్ని దొంగిలించావని చెప్పి నిందవేసి కపిల మహర్షి పైన దాడి చేయడానికి వెళ్తారు. ఇంకా కపిల మహర్షికి కోపం వచ్చి పెద్దగా హుంకారం చేస్తాడు. ఇంకా ఆ హుంకారానికి ఈ 60,000 మంది కూడా భస్మమైపోతారు. ఇంకా ఎంత సమయం గడిచినా తన పుత్రులు తిరిగి రాకపోవడంతో సగరుడు అంశమంతుడిని వెతకమని చెప్పి పంపిస్తాడు. ఇంకా ఈ అంశమంతుడు పినతండ్రులు చేరుకున్న మార్గాన్నే రసాతలానికి చేరుకుంటాడు. అక్కడ గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆ గరుత్మంతుడు జరిగిన వృత్తాంతం మొత్తాన్ని చెప్తాడు. ఆ విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడి అశ్వాన్ని తీసుకుని సగరుడి దగ్గరికి తిరిగి వస్తాడు. ఇంకా సగరుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకుని ఎంతగానో బాధపడతాడు. ఇంకా దాని తర్వాత ఆ యజ్ఞాన్ని కూడా పూర్తి చేసుకుంటాడు. ఇక్కడ అంశమంతుడు గరుత్మంతుడిని కలిసినప్పుడు గరుత్మంతుడు ఒక విషయాన్ని చెప్తాడు: నీ పినతండ్రుల యొక్క భస్మాన్ని గంగాజలంలో కలపడం ద్వారా వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు అని చెప్పి అంశమంతుడికి చెప్తాడు. ఇదే విషయాన్ని అంశమంతుడు సగరుడికి కూడా తెలియజేస్తాడు. ఇంకా ఈ సగరుడికి ఆ గంగాదేవిని భూమి మీదకి ఎలా తీసుకురావాలో తెలియక 30,000 సంవత్సరాలు అయోధ్య నగరాన్ని పరిపాలించి స్వర్గస్థుడవుతాడు. ఈ సగరు మహారాజు యొక్క మనవుడైన అంశమంతుడు ఆ పవిత్రమైన గంగాజలాన్నే భూమి మీదకి తీసుకురావడానికి దాదాపు 32,000 సంవత్సరాలు ఆ బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేస్తాడు. అయినా కూడా బ్రహ్మ ప్రసన్నం కాకపోవడంతో అలా తపస్సు చేస్తూనే స్వర్గాన్ని పొందుతాడు. దాని తర్వాత హంసమంతుడికి పుట్టిన కుమారుడైన దిలీపుడు కొన్ని వేల యజ్ఞాలని, కృతువులని చేస్తాడు. అయినా కూడా గంగాదేవిని భూమి మీదకి తీసుకురాలేకపోతాడు.
ఆ విధంగా దిలీపుడు కూడా 30,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి స్వర్గస్థుడవుతాడు. ఇంకా ఈ దిలీపుడికి పుట్టిన కుమారుడే భగీరథుడు. ఇంకా ఈ భగీరథుడు తన పినతండ్రుల యొక్క భస్మాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా ఆ గంగా జలంలో కలపాలి అని సంకల్పించుకుని హిమాలయ పర్వతానికి దగ్గరలో ఉన్న గోకర్ణ పర్వతం పైన బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. మనకి వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా బ్రహ్మకి ఎన్ని సంవత్సరాల పాటు భగీరథుడు తపస్సు చేశాడనే విషయాన్ని వివరించలేదు. కేవలం బహుళ సంవత్సరాలు తపస్సు చేశాడని మాత్రమే రచించారు. ఇక్కడ బహుళ సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు అన్నమాట, దానికి లెక్కలేదు. ఇంకా భగీరథుడి యొక్క తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఈ భగీరథుడు తన ముత్తాతల యొక్క భస్మాన్ని ఆ గంగా జలాలలో కలపడానికి ఆ గంగాదేవిని భూమి మీదకి తీసుకురమ్మంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ తేజోమూర్తి అయిన భగీరథ, ఆ గంగా ప్రవాహం తట్టుకునే శక్తి నాకు లేదు. నాకు కాదు కదా, ఇంకా ఏ దేవతలకి లేదు. కేవలం ఆ పరమశివుడు మాత్రమే ఆ గంగా ప్రవాహాన్ని తట్టుకోగలడు. కాబట్టి పరమశివుడికి తపస్సు చేయని చెప్తాడు. దాదాపు 3 తరాల వాళ్ళు 90,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అటువంటిది భగీరథుడు లెక్కలేని కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఇది. ఇంకా ఈ భగీరథుడు ఒక్క క్షణం కాలం పాటు కూడా ఆలోచించకుండా పరమశివుడికి ఎంత కఠోరమైన తపస్సు చేస్తాడంటే, ఆ గోకర్ణ పర్వతం పైన చలిలో ఒంటి కాలిపైన నిలబడి, అది కూడా తన కాలి బొటనవేలిపైన నిలబడి పరమశివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది. బ్రహ్మదేవుడికి తపస్సు చేసినప్పుడు మాసానికి ఒక పూట మాత్రం ఆహారాన్ని సేవించేవాడు. కానీ పరమశివుడికి తపస్సు చేసినప్పుడు తన శరీరంలో కదులు మెదులు లేకుండా కేవలం గాలిని మాత్రమే ఆహారంగా సేవిస్తూ 1 సంవత్సరం కాలం పాటు పరమశివుడికి కఠోరమైన తపస్సు చేశాడు. ఇంకా తన భక్తుడిని బాధ పెట్టలేక పరమశివుడు తన పత్ని అయిన పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. అందుకే మనం శివుడిని బోలాశంకరుడు అంటాం. ఇంకా వెంటనే ఆ పరమశివుడు ఆ గంగాదేవిని భూమి మీదకి తీసుకురావడానికి అంగీకరిస్తాడు. అప్పుడు ఆ గంగ పరవళ్ళు తొక్కుతూ శరవేగంగా ప్రవహిస్తూ శివుడితో పాటుగా భూమి మీద పడదామని చెప్పి అహంకారంతో ఉంటుంది. ఇంకా తన అహంకారాన్ని గమనించిన పరమశివుడు ఆ గంగా జలాన్ని తన జటాజూటాల్లో పట్టుకుంటాడు. ఇంకా ఆ గంగాదేవి ఎంత ప్రయత్నించినా కూడా శివుడి యొక్క జటాజూటాల్లో ఇంచి బయట పడలేకపోతుంది. ఇంకా ఎంత కాలం చూసినా ఆ గంగాదేవి భూమి మీదకి రాకపోవడంతో భగీరథుడు మళ్ళీ పరమశివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు వెంటనే ఆ పరమశివుడు ఆ గంగా జలాన్ని బ్రహ్మదేవుడు సృష్టించిన బిందు సరస్సులో విడిచిపెడతాడు. ఆ విధంగా బిందు సరోవరంలో విడిచిపెట్టిన గంగ 7 పాయలుగా ఏర్పడుతుంది. వాటిలో 3 నదులు హ్లాదిని, పావని, నలిని, ఈ 3 కూడా తూర్పు దిశగా ప్రవహిస్తాయి. ఇంకొక 3 పాయలు సుచక్షువు, సీత, సింధువు, ఇవి 3 కూడా పశ్చిమ దిశగా ప్రవహిస్తాయి. ఇంకా ఒక్క పాయ మాత్రం భగీరథుడి యొక్క రథం వెనకాలే ప్రవహిస్తుంది. అందుకే దాన్ని మనం భగీరథి అని పిలుస్తాం. ఆ విధంగా రసాతల లోకం వరకు చేరుకున్న గంగానది భగీరథుడి యొక్క ముత్తాతలైన 60,000 మంది భస్మాన్ని కూడా తనలో కలుపుకుంటుంది. ఇంకా దానితో ఆ 60,000 మంది కూడా స్వర్గాన్ని పొందుతారు. ఈ విధంగా ఆ భగీరథుడు ఆ పవిత్రమైన గంగాజలాన్ని భూమి మీదకి తీసుకువస్తాడు. అటువంటి పవిత్రమైన గంగాజలాన్ని ఈ కాలంలో మనం మన కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాము అంటే ఎంత అదృష్టమో మీరే ఆలోచించండి. ఇప్పుడు ఈ రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి విశాల నగరం అనే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ విశాల నగరం యొక్క ప్రత్యేకత గురించి, అలానే ఈ నగరానికి ఈ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం. రాముడు వంశానికి చెందిన మూల పురుషుడు అంటే ఇక్ష్వాకు మహారాజుకి అలంబస అనే స్త్రీతో వివాహం జరుగుతుంది. వీళ్ళ ఇద్దరికీ జన్మించిన పుత్రుడి పేరే విశాలుడు. ఆ విధంగా ఈ ప్రాంతానికి విశాల నగరం అనే పేరు వచ్చింది. కేవలం ఈ నగరానికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే సరిపోదు కదా, ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతను కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం ఈ విశాల అనే ప్రాంతంలో దితి అనే స్త్రీ కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆవిడకి ఇంద్రదేవుడు సుపారీలు చేస్తూ ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు.
అసలు ఈ దితి అనే స్త్రీ ఈ ప్రాంతంలో ఎందుకు తపస్సు ఆచరించవలసి వచ్చింది? అలానే దేవతలకి రాజైన ఇంద్రుడు ఈవిడికి ఎందుకు సుపారీలు చేశాడు? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే క్షీరసాగర మదనం గురించి మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం, బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో పుట్టిన వాళ్ళే ప్రజాపతులు. అటువంటి ప్రజాపతుల్లో ఒక్కడు మరీచుడు. ఆ మరీచుడికి పుట్టిన కుమారుడు కాశ్యపుడు. ఈ కాశ్యపుడికి 2 భార్యలు. మొదటి భార్య అదితి, ఇంకా రెండవ భార్య దితి. ఈ అదితికి అలానే కాశ్యపుడికి పుట్టిన వాళ్ళే దేవతలు. అలానే దితికి కాశ్యపుడికి పుట్టిన వాళ్ళే దైత్యులు, అంటే రాక్షసులు. ఇక్కడ దేవతలు అంటే ఇంద్రదేవుడు, సూర్యుడు, వాయువు వీళ్ళందరూ కూడా అదితి యొక్క కుమారులే. అలానే ఈ రాక్షసులు అందరూ కూడా దితి యొక్క కుమారులు. ఒకానొక సమయంలో ఈ దేవతలు అలానే రాక్షసులు వాళ్ళు అనారోగ్యానికి గురవ్వకుండా అమరత్వాన్ని పొందడానికి ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ క్షీరసాగర మదనం. ఆ విధంగా ఈ దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు క్షీరసాగర మదనం చేసిన తర్వాత వాసుకి నోటి నుండి ఒక మహావిషం బయటపడుతుంది. ఇంకా ఈ దేవతలకి అలానే రాక్షసులకి దాన్ని తట్టుకునే శక్తి లేక ఆ పరమశివుడికి మొరపెట్టుకోవడంతో ఆ పరమశివుడు కరుణించి ఆ గరలాన్ని తన కంఠంలో నింపుకుంటాడు. ఆ విధంగా పరమశివుడు గరలాకంఠుడవుతాడు. మళ్ళీ తిరిగి దేవతలు అలానే రాక్షసులు క్షీరసాగర మదనం మొదలుపెట్టిన తర్వాత ఆ మందర పర్వతం పాతాళ లోకం వరకు కూడా దిగబడుతుంది. దాన్ని చూసి భయపడిన రాక్షసులు, దానవులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఇంకా విష్ణుమూర్తి 1,00,000 యోజనాల విస్తీర్ణంతో కూర్మావతారం ఎత్తుతాడు. ఆ విధంగా విష్ణుమూర్తి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద ధరిస్తాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఆ మహాసముద్రం నుండి ధన్వంతరి అనే మహాపురుషుడు అలానే 60 కోట్ల మంది అప్సరసలు జన్మిస్తారు. ఇంకొన్ని సంవత్సరాలు అలా మదనం చేసిన తర్వాత ఉచ్చైశ్రవము అంటే ఒక ఉత్తమ అశ్వము అన్నమాట. అదేవిధంగా కౌస్తభము అంటే ఒక అద్భుతమైన మణి. అదేవిధంగా చివరిగా అమృతం బయటపడుతుంది. ఇంకా ఆ అమృతాన్ని చూసిన దేవతలు, రాక్షసులు కూడా మాకు కావాలి అంటే మాకు కావాలి అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు కొన్ని వేల రాక్షసులని సంహరిస్తాడు. దాని తర్వాత విష్ణుమూర్తి మోహిని రూపంలో ఆ అమృతాన్ని దేవతలకి అందజేస్తాడు. ఇంకా తన కుమారులని కోల్పోయిన దితి తన భర్త అయిన కాశ్యపుడిని ఒక కోరికని కోరుకుంటుంది. నాకు ఇంద్రుడిని జయించే పుత్రుడిని ప్రసాదించమని కోరుకుంటుంది. అప్పుడు కాశ్యపుడు, నీ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయడంతో నీకు ఇంద్రుడిని జయించే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి వరాన్నిస్తాడు. దాని కారణంగా ఈ దితి ఈ విశాల అనే ప్రాంతంలో తపస్సు ఆచరిస్తుంది. ఇంకా ఇంద్రుడి గురించి మనకి తెలిసిందేగా, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ దితికి సుపారీలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా 990 సంవత్సరాలు దితి తన తపస్సుని పూర్తి చేసుకుంటుంది. ఇంకా 10 సంవత్సరాలు ఉన్న సమయంలో ఇంద్రుడి యొక్క సేవలకి ప్రసన్నమయ్యి, నాకు పుత్రుడు పుట్టిన తర్వాత ఏవైతే రాజ్యాలని నా కుమారుడు నీ నుంచి స్వాధీనపరుచుకున్నాడో వాటిపై నీకు కూడా సమాన హక్కు ఉంటుంది అని చెప్పి దితి ఇంద్రుడితో చెప్తుంది. దాని తర్వాత దితి మళ్ళీ తన తపస్సుని ప్రారంభిస్తుంది. ఒకానొక రోజు మధ్యాహ్న సమయంలో తనకి నిద్ర ముంచుకు రావడంతో తన తలని తన పాదాలకి ఆనుస్తుంది. అప్పుడు ఆ ఇంద్రుడు వెంటనే తను అశుచి అయినట్టు భావించి ఆ దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో ఆ బిడ్డని 7 ఖండాలు చేస్తాడు. ఇంకా ఈ దితి కూడా తన తప్పు వల్లే ఇంద్రుడు తన బిడ్డని ఖండించాడు అని తెలుసుకుని ఇంద్రుడిని క్షమిస్తుంది. ఇంకా తనకి పుట్టిన 7 కుమారులలో ఒక కుమారుడు బ్రహ్మలోకంలో, ఇంకొక కుమారుడు ఇంద్రలోకంలో, ఇంకొక కుమారుడు వాయువు రూపంలో అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటారు. మిగతా 4 కుమారులు 4 దిశలలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ఇంద్రుడికి ఈ దితి వివరిస్తుంది. ఈ విధంగా ఆ ఇంద్రుడు ఈ ప్రాంతంలో 990 సంవత్సరాలు నివసించాడు. కాబట్టే ఈ ప్రాంతం పవిత్రమైనది అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి ఈ వృత్తాంతం మొత్తాన్ని వివరిస్తాడు.
విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు కూడా సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి మిథిలా నగరానికి చేరుకోవడానికి చాలా చేరువలో ఉంటారు. ఈ మిథిలా నగరానికి చేరువలోనే శ్రీరాముడు ఒక ఆశ్రమాన్ని గమనిస్తాడు. ఈ ఆశ్రమం చూడడానికి శిథిలావస్థలో ఉంటుంది. అలానే ఎటువంటి మునులు కూడా అక్కడ ధ్యానం చేస్తున్నట్టుగా శ్రీరాముడికి కనిపించరు. అటువంటి ఆశ్రమాన్ని చూసిన శ్రీరాముడికి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో విశ్వామిత్రుడిని ఆ ఆశ్రమం గురించి వివరించమని అడుగుతాడు. ఇప్పుడు మనం ఆ ఆశ్రమం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ఆశ్రమంలో గౌతమ మహాముని అలానే అతని భార్య అయిన అహల్య ఇక్కడ నివసించేవారన్నమాట. ఈ గౌతమ మహాముని చాలా తేజోవంతుడు, అలానే ఎంతో తపస్సంపన్నుడు. ఇంకా తన భార్య అయిన అహల్య బ్రహ్మ యొక్క సృష్టి. అలానే ఈ అహల్య కూడా ఎంతో తపస్సంపన్నురాలు. అలానే చూడడానికి కూడా చాలా సౌందర్యంగా ఉంటుంది. ఇంక తన సౌందర్యాన్ని చూసిన ఇంద్రుడు తన కామ వంచనని తీర్చుకోవడానికి గౌతమ మహాముని తన ఆశ్రమంలో లేని సమయాన్ని చూసి అచ్చం గౌతమ మహామునిలాగే ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అహల్య కూడా వచ్చినవాడు ఇంద్రుడు అని తన తపోశక్తి వల్ల గుర్తుపడుతుంది. అలా గుర్తుపట్టినప్పటికీ కూడా ఇంద్రదేవుడికి అవకాశాన్నిస్తుంది. ఇంకా ఈ ఇంద్రుడు గౌతమ మహాముని యొక్క రాకని గమనించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే గౌతమ మహాముని యొక్క కలల్లో పడతాడు. ఇంకా గౌతమ మహాముని తన తపోశక్తి కారణంగా జరిగిన విషయాన్ని అంతటిని కూడా తెలుసుకుంటాడు. ఇంకా జరిగిన విషయాన్ని తెలుసుకున్న గౌతముడు ఎంతగానో బాధపడతాడు. ఇంకా ఆ తర్వాత కోపంతో రగిలిపోయి ఇంద్రుడిని అలానే తన భార్య అయిన అహల్యాన్ని కూడా శపిస్తాడు. ముందుగా ఇంద్రుడిని తన శరీరం అంతా కూడా యోని యొక్క చిహ్నాలతో నిండిపోతుంది అని చెప్పి శపిస్తాడు. ఇంద్రుడు ఒక పరస్త్రీతో సంగమించాడు కాబట్టి దానికి చిహ్నంగా తన శరీరం అంతా కూడా యోని యొక్క చిహ్నాలతో నిండిపోతుంది అని చెప్పి శపిస్తాడు. దేవతల రాజైన ఇంద్రుడికి ఇది ఘోర అవమానం. అలానే అహల్యాని ఎటువంటి ఆహారం నీళ్లు లేకుండా ఒక అదృశ్య రూపంలో ఇదే ఆశ్రమంలో భూమిపైన పడి తన జీవిత కాలం కూడా తపస్సు చేస్తూ జీవిస్తుందని చెప్పి శపిస్తాడు. ఇంకా తన భార్య మీద ఉన్న ప్రేమతో శాప విమోచనాన్ని కూడా చెప్పేస్తాడు. రాబోయే త్రేతాయుగంలో ఎప్పుడైతే శ్రీరాముడు ఈ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ శ్రీరాముడి యొక్క పాద స్పర్శతో నీ శాపం తొలగుతుంది అని చెప్పి అహల్యాకి చెప్తాడు. అలానే కొంతకాలం తర్వాత ఇంద్రుడు తన అవమానాన్ని భరించలేక దేవతలందరితో కలిసి గౌతమ మహామునికి ప్రార్థించి ఎంతగానో వేడుకుంటారు. అప్పుడు ఆ గౌతమ మహాముని ఆ యోని చిహ్నాలు అన్నీ కూడా నేత్రాలుగా మార్చేస్తాడు. ఆ విధంగా ఇంద్రుడు సహస్ర నేత్రాలని పొందుతాడు. చాలామంది ఇంద్రదేవుడికి పుట్టినప్పటి నుండే సహస్ర నేత్రాలు ఉంటాయనుకుంటారు, కానీ అది తప్పు. ఈ గౌతమ మహాముని యొక్క శాప విమోచనం కారణంగా ఇంద్రదేవుడు సహస్ర నేత్రాలని పొందుతాడు. ఈ వృత్తాంతం అంతా కూడా శ్రీరాముడికి విశ్వామిత్రుడు వివరిస్తాడు. అదేవిధంగా ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ అహల్యకి శాప విమోచనాన్ని కలిగించమని శ్రీరాముడికి చెప్తాడు. ఇంక వెంటనే శ్రీరాముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ అహల్యకి శాప విమోచనాన్ని కలిగిస్తాడు. ఆ విధంగా అహల్య తిరిగి మళ్ళీ పవిత్రురాలుగా మారుతుంది. అప్పుడు మళ్ళీ గౌతమ మహాముని అహల్యాని భార్యగా స్వీకరించి అదే ఆశ్రమంలో నివసించడం మొదలు పెడతాడు. ఈ విధంగా అహల్య శాప విమోచనాన్ని పొందుతుంది. ఇంకా విశ్వామిత్రుడు రాముడు కూడా అక్కడి నుంచి తిరిగి మిథిలా నగరానికి ప్రయాణం అవుతారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలి. ఇప్పటి వరకు ఏదైతే చరిత్రని నేను మీకు వివరించానో అది ఒరిజినల్ సంస్కృతిక రామాయణంలో చెప్పిన కదా. మనకి తర్వాతి కాలంలో చాలామంది ఈ రామాయణాన్ని అంటే వాల్మీకి రామాయణాన్ని అనువాదించారు. వాటిలో ఈ చరిత్రని వేరే విధంగా చెప్తారు. మీకు అర్థం కావడానికి ఆ చరిత్రను కూడా నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే ఇంద్రదేవుడు గౌతమ మహాముని యొక్క వేషంలో వచ్చాడో అప్పటికే అహల్య వచ్చింది ఇంద్రుడు అని చెప్పి గుర్తుపడుతుంది. అలా గుర్తుపట్టిన అహల్య వెంటనే ఇంద్రుడిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అలా తిరిగి వెళ్ళిపోతున్న ఇంద్రుడిని చూసి గౌతమ మహాముని శపిస్తాడు. అంతేకాకుండా అహల్యను కూడా శపిస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే తన భార్య తప్పు చేయకపోయినా ఇంద్రుడితో పాటుగా అహల్యను కూడా శపిస్తాడు. ఎంతో తపోశక్తి కలిగిన గౌతమ మహామునికి తన భార్య తప్పు చేసిందో లేదో కనిపెట్టలేడా? ఈ అనువాదించిన పుస్తకాల్లో ఎక్కడా కూడా సారాంశం మారదు. గౌతమ మహాముని ఇంద్రుడిని అలానే అహల్యాని శపించడం కామన్గా జరుగుతుంది. కానీ అక్కడ జరిగిన విషయాలని
కొద్దిగా మార్పు చేర్పులు చేస్తారన్నమాట. మీ అందరికీ కూడా నేను చెప్పిన విషయం అర్థమైందని అనుకుంటున్నా. ఇటువంటి ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో జరిగిన విషయాలని మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.